సర్వేభ్యో నమస్కారం. లక్ష్మీ నరసింహ గారిని ప్రార్థన చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. వందే మాతరం. ప్రమోదిని గారిని తరగతి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలండి. ముందుగా మనం అందరం ఒక్క నిమిషం పాటు ధ్యానం చేద్దాం. మూడు సార్లు ఓంకార నామం చెప్పుదాం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిम् ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం.
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ధన్యవాదాలండి. శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ధన్యవాదాలు ప్రమోదిని గారు. ఈ రోజు మనకి డాక్టర్ భాస్కర్ రావు గారు పురాణాల గురించి వివరించడానికి నేను సవినయంగా మనందరి తరపున ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ భాస్కర్ రాజు గారు హైదరాబాద్ నివాసి. ఆయన ఆర్థోపెడిక్ సర్జన్. కానీ ఒకానొక సమయంలో ఆయన సైన్స్ నుంచి మన ప్రభు గారు లాగా, గురుగారు ప్రభు గారు లాగే ఆయన కూడా సైన్స్ నుంచి పురాణాలు, ఇతిహాసాలు, సనాతన ధర్మం వీటన్నింటి గురించి సోషల్ మీడియాలో వచనాలు ఇస్తూ ప్రచారం చేస్తూ మనకి ఈ రోజు ఈ క్లాస్ లో సనాతన ధర్మంలో పురాణాల గురించి వివరించడానికి వచ్చారు. 2013లో ఆయన ఫ్రెండ్స్ తో డిస్కషన్స్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తో డిస్కషన్స్ తో ఉన్నప్పుడు ఆయన భగవంతుడు ఉన్నాడా లేడా అన్న చర్చ మీద పుస్తకాలు చదివి చాలా చాలా రీసెర్చ్ చేసి దాని మీద ఆధ్యాత్మికంగా కూడా స్పిరిచువల్ గా కూడా ఆయన జర్నీ రెండు వైపులా సాగిస్తున్నారు. అటు వైద్య వృత్తి చేస్తూ ఇటువైపు సనాతన ధర్మాన్ని మళ్ళీ మనం ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అని చెప్పి చాలా కృషి చేస్తున్నారు. గురువు గారు పుస్తకాలు కూడా రాశారు. ఋగ్వేదం మీద 3000 పేజీలతో పుటలతో 5 పుస్తకాలు 2021లో దీన్ని ప్రచురణ జరిగింది. రెండవ బుక్స్ ఆన్ క్రిస్టియానిటీ అండ్ బైబిల్, రిడిల్స్ అండ్ క్రిస్టియానిటీ, సత్య సువార్త, ఇది కూడా 2021లో దీన్ని కూడా రిలీజ్ చేశారు. ఇంకా ఇలాంటి కొన్ని పుస్తకాలు ప్రచురణలో కూడా ఉన్నాయి. తర్వాత నో రెడిల్స్ ఇన్ హిందూయిజం, ఇది ఎట్ టు రిలీజ్ అని చెప్పారు. సో ఈ రోజు మనకి సనాతన ధర్మంలో పురాణాల గురించి చెప్పడానికి డాక్టర్ భాస్కర్ రాజు గారు ఉన్నారు. భాస్కర్ రాజు గారు ఈరోజు తరగతి ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదము వివరణ వసుంధర ఇచ్చాను గారు. నాకు తెలిసినది. అంత పరిచయం ఏం అవసరం లేదమ్మా, ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. అయితే నేను మీరు మాట్లాడవలసింది చేయాల్సింది తెలుగులోన. కానీ మాకు కూడా ఆ కావాల్సింది మీ దగ్గర నుంచి రావాల్సింది చాలా చాలా ఉంది. తప్పనిసరిగా. కాబట్టి తరగతి ప్రారంభించవలసిందిగా అయితే ప్రార్థిస్తున్నాను. నేను తెలుగులోనే సంభాషించమంటారా, ఇంగ్లీష్లో చెప్పమంటారా? ఈ మాధ్యమం తెలుగుగానే పెట్టారండి. అన్ని క్లాసులు కూడా తెలుగులోనే.
మధ్యలో ఇంగ్లీష్ ఎక్కడైనా వాడినా కానీ పర్వాలేదు, అందరికీ తెలుసు, కానీ మాధ్యమం మాత్రం తెలుగులోనే ఉంది అని అన్నారు. మొత్తం క్లాసులన్నీ కూడా తెలుగులోనే చెప్తున్నారు. ధన్యవాదాలు. సో తెలుగులోనే చెప్తానమ్మా. ధన్యవాదాలు. ముందుగా ఏదైతే ఎయిర్ ఇండియాలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి, అలాగే మెడికల్ కాలేజ్ మీద కూడా అంటే ప్లేన్ పడింది కదా, ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిద్దాం. గాయపడిన వాళ్ళు తొందరగా కోరుకోవాలని కూడా ప్రార్థిద్దాం. సో నా ఆధ్యాత్మికమైన పయనము 2013లో మొదలైంది. అప్పుడు అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే ఒక ప్రశ్నతో మొదలుపెట్టి ఉన్నాడు అని దాదాపుగా నాకు అనిపిస్తుంది, అంటే మనకు దొరికిన ఎవిడెన్స్ వల్ల. అయితే ఒకటేంటంటే, ఈరోజు మనం ఏదైతే సైంటిఫిక్గా ప్రగతి సాధించామో నేటికి కూడా చాలా విషయాలు మనకే తెలియదు. మన ఆ, సౌర కుటుంబంలో ఉన్న రహస్యాలే మనకు సంపూర్ణంగా తెలియదు. మన సముద్రాలు ఏవైతే లోతైన సముద్రాలు ఉన్నాయో అక్కడ ఎలాంటి జీవులు ఉన్నాయో కూడా మనకు తెలియని మనము దేవుడు ఉన్నాడా లేదా అనే ఒక వింతైన ప్రశ్న వేసుకుంటున్నాం. ఆ, అంటే డైరెక్ట్గా దేవుణ్ణి నిరూపించలేము, అలాగే లేడు అని కూడా చెప్పలేము. ఎందుకంటే తర్కాన్ని ఆధారంగా తీసుకుంటే తర్కశాస్త్రము, లేకుంటే మన దగ్గర ఉన్న 6 దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారం తీసుకుంటే ఉన్నాడు అనే మనకు నిరూపణ అవుతుంది. ఇక ఈరోజు నన్ను పురాణాల గురించి మాట్లాడమన్నారు కాబట్టి పురాణాలు, దానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా మీ ముందు పెడతాను. మన ధర్మంలో ఆ, అనేకమైన ఏమంటారు సెక్ట్స్ తయారయ్యాయి. కొందరు వైదికులు ఉన్నారు, వాళ్ళు వేదాన్ని మాత్రమే నమ్ముతారు. వేదాలు కాకుండా ఇతిహాసాలు, పురాణాలను కూడా నమ్మని వాళ్ళు మన దగ్గర ఉన్నారు. అలాగే ఆ, పురాణాలు ఆ, అంటే కల్పితాలు, దాంట్లో చాలా ప్రక్షిప్తాలు చేరాయని చెప్పే వాళ్ళు ఉంటారు. అలాగే ఆ, వైదికులు అంటారు, పౌరాణికులు అంటారు. మళ్ళీ దీంట్లో శాక్తేయము, ఆ, వైష్ణవము, ఇలాంటివన్నీ కూడా సెక్స్ మన దగ్గర ఉన్నాయి. ఉండడం తప్పేం కాదు, ఎందుకంటే మన ధర్మంలో పరమాత్ముడు అనేక విధాలుగా వ్యక్తమవుతాడు. సో ఒకటే పరమాత్మ అంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఒకటే పరమాత్మ అనేకులుగా వ్యక్తమవుతాడు కాబట్టి ఆయనను మనం ఏ రూపంలో అయినా పూజించుకోవచ్చు. అలా పూజించుకోవడం వల్ల ఆయనకేం కోపం రాదు. అయితే ఇక్కడ మనం పోలిక చేయాల్సింది ఏంటంటే, వేరే మతాలలో ఏవైతే కలియుగంలో పుట్టిన మ్లేచ్ఛ మతాలు ఉన్నాయో అక్కడ దేవుడు అనేవాడు ఎలా ఉంటాడంటే, నన్ను ఈ రూపంలోనే ఈ పేరుతోటే పూజించాలి, అలా పూజించకుంటే నీకు బతికే హక్కు లేదు. అంటే కొన్ని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళ గ్రంథాలలో ఉంటాయి. నన్ను నమ్మని వాడిని చంపేయమని కూడా ఉంటుంది. సో ఆ, ఒకసారి ప్రవచనకర్తలు గరికపాటి గారు ఒక మంచి మాట చెప్తారు ఒక ప్రసంగం ఇస్తూ. దేవుణ్ణి ఒకే రూపంతో ఒకే నామంతో పూజించే వాళ్ళు, అంటే పూజించడము, లేకుంటే ఒకటే చోట ఏదైతే దేవుడు ఉంటారని చెప్తారో అలాంటి వాడు దేవుడే కాదు, వాడు రాక్షసుడు అని చెప్తారు ఆయన. చాలా మంచి మాట ఇది. సో మన దగ్గర సనాతన ధర్మంలో ఏంటంటే పరమాత్మ అనేక రూపాలతో, అనేక పేర్లతో, అనేక తత్వాలతో వ్యక్తమవుతాడు కాబట్టి మనం ఆయనని ఏ రూపంలో పూజించినా ఆయన కోపం రాదు. ఉదాహరణకి కృష్ణుణ్ణి పూజించినందుకు విష్ణువుకి ఏం కోపం రాదు, విష్ణువును పూజించినందుకు శివుడికి ఏం కోపం రాదు. సో అలాంటి విశాల భావాలు కలిగిన సనాతన ధర్మం మనది. అయితే దీంట్లో కొన్ని కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ కాంట్రవర్సీస్ ఒకటి రెండు చెప్తాను. వైదికులు జనరల్గా ఏమంటారంటే, పురాణాలలో చాలా కల్పితాలు ఉన్నాయి, అసలు ఆ, దేవుడు అనేవాడికి రూపము ఉండదు, అంటే నిరాకారుడు, దేవుడికి రూపం ఉండదు అని కొందరు చెప్తుంటారు. దీంట్లో కొన్ని సమాజాలు కూడా బయలుదేరాయి. కానీ ఆ, నాకు తెలిసి వేదంలో ఎక్కడ కూడా ఏ వేద మంత్రంలో కూడా దేవుడికి రూ అంటే దేవుడు రూపం తీసుకోడు అనే మంత్రం ఎక్కడా లేదు. ఎందుకంటే నేను ఋగ్వేదాన్ని, శుక్ల యజుర్వేదాన్ని అనువాదం చేశాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పగలను.
అలాగే ఉపనిషత్తుల్లోకి వెళ్తే ఉపనిషత్తులలో అనేక ఉపనిషత్తులలో పరమాత్మ రూపాన్ని తీసుకుంటాడని, పరమాత్మ రెండు విధాలుగా ఉంటాడని కూడా చెప్పబడుతుంది. అంటే మూర్తం అమూర్తం. అమూర్తం అంటే రూపం లేనివాడుగా, మూర్తం అంటే రూపం ఉన్నవాడిగా చెప్పబడతాడు. అలాగే చాలామంది ఏంటంటే విగ్రహారాధన చేయకూడదు అని కూడా కొన్ని అపోహలు మన సమాజంలో కల్పిస్తున్నారు. మనం దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే పరమాత్మ రూపం తీసుకోకుంటే పరమాత్మకి శక్తి లేదు అని అర్థమవుతుంది. శక్తి లేనివాడి అంటే శక్తి లేని దేవుడు కాదు మన దేవుడు. ఆయనకు అన్ని శక్తులు ఉన్నాయి, సర్వసమర్థుడు, రూపం తీసుకోగలడు, రూపం తీసుకోకుండా కూడా ఉండగలడు. కాబట్టి ఈ అపోహల నుంచి మనం బయటికి రావాలి. అంటే పరమాత్మకి రెండు ఉంటాయి, రూపం లేనివాడిగా అంటే అవ్యక్తంలో ఉంటాడు, వ్యక్తంలో కూడా ఉంటాడు. సో వేదాలలో ఉపనిషత్తులలో కొన్ని మంత్రాలను శ్లోకాలను తప్పుడు విధంగా ఆ, చెబుతూ దేవుడికి రూపం లేదు అనేవాడిని మనం ఖండించాలి. ఎందుకంటే ఇది మన వేదము ఉపనిషత్తు ఒప్పుకోదు, పురాణాలు అసలే ఒప్పుకోవు. ఇక పురాణానికి వస్తే పురాణానికి 5 లక్షణాలు ఉంటాయని మనందరికీ తెలుసు. ఆ, సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితం. సర్గ ప్రతిసర్గ అంటే సర్గ అంటే ఫస్ట్ ఎప్పుడైతే ఈ విశ్వం అంతా క్రియేట్ అవుతుందో అదనమాట. ఇక ప్రతిసర్గ అంటే జంతుజాలాలు, జీవాలు, ఈ కోట్ల గ్రహాలు ఇవన్నీ. తర్వాత వంశ అంటే ఎవరైతే రాజులు ఉన్నారో లేకుంటే ఎవరైతే ఋషులు ఉన్నారో వాళ్ళ వంశం, వాళ్ళ చరిత. తర్వాత మన్వంతరం, మన్వంతరాల గురించి, మనువుల గురించి కూడా మన పురాణాలు చెప్తాయి. తర్వాత వాళ్ళ చరిత్ర కూడా చెప్తుంది. అంటే ఎవరైతే రాజులు ఉన్నారో, అంటే ఇప్పుడు మనం 7వ మన్వంతరానికి వెళ్తే ఇక్కడ 2 ఆ, వంశాల నుంచి వచ్చిన రాజులు ఉంటారు, సూర్యవంశము, చంద్రవంశము. దాని నుంచి వచ్చిన అనేక రాజులు, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎలా పాలించారు, వాళ్ళ నుంచి ఏ ఏ సంతతి వచ్చిందో ఇవన్నీ కూడా పురాణం చెప్తుంది. అయితే ఇతిహాసంలో కూడా ఈ విషయాలన్నీ ఉంటాయి. కానీ ఇతిహాసం ఏంటంటే చాలా స్పెసిఫిక్, అంటే ఇలా జరిగింది. అంటే ఇప్పుడు మనం రామాయణం తీసుకుంటే రాముడి గురించి మాత్రమే చెప్తుంది. అలాగే మహాభారత్ని తీసుకుంటే కృష్ణుడి గురించి ఒక పక్క, మరో పక్క కర్ణుడు, మన కౌరవులు, పాండవుల గురించి వీళ్ళ చరిత్ర అంతా చెప్తుంది. సో స్పెసిఫిక్ ఉంటుంది. అదే మనం పురాణానికి వెళ్తే ఇది ఎప్పటి నుంచో మొదలవుతుంది. అంటే పురాణం అంటే పాతనైనది, కొత్తనైనది, పురా నవ అంటే రెండూ దీంట్లో ఉంటాయి. అంటే ఇది ఎంత పురాతనమైనదో అంత నూతనమైనది అనే కూడా అర్థం వస్తుంది. సో మనకు పురాణాలలో ఉన్న గొప్పతనం ఏంటంటే దీన్ని అర్థం చేసుకోవడం అంత సులభమేం కాదు. చాలామంది ఏం చెప్తుంటారంటే వేదం అనేది చాలా క్లిష్టమైంది, అందరికీ అర్థం కాదు అంటారు. ఇది నిజమే. కానీ పురాణం కూడా అంత సులభమైనది ఏం కాదు, చాలా కష్టం ఇది అర్థం చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే పురాణం అంటే మరి 18 పురాణాలు ఉన్నాయి, 18 ఉప పురాణాలు ఉన్నాయి. ఇలా ఇలా కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రా పురాణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి ఇన్ని ఉన్నాయా అంటే లేదండి, పురాణం అంటే జరిగిపోయినవన్నీ కూడా ఒకటే, కానీ మన సౌలభ్యం కోసం దీన్ని విభజించారు. అంటే విష్ణువుని ఆధారంగా తీసుకొని విష్ణువుకి సంబంధించిన పురాణాలు కొన్ని ఉంటాయి, శివుడిని ఆధారం చేసుకొని రాసిన కొన్ని పురాణాలు ఉంటాయి, అలాగే బ్రహ్మగారికి, అమ్మవారికి, ఇలా వేర్వేరుగా పురాణాలని విభజించి మనకు సులువుగా అర్థమయ్యేటట్టుగా వాటిని పెట్టారన్నమాట. సో చరిత్ర ఇప్పుడు గడిచిపోయిందంతా ఒకటే ఉంటుంది, కానీ మన సౌలభ్యం కోసం అలా వేరు చేశారు. సో ఈ పురాణాలన్నీ ఎప్పుడు రాశారు అని అంటే మనకు వేదవ్యాసుడు వీటిని రాయలేదు, సంకలనం చేశాడు అంటారు. అంటే వేదవ్యాసుడు ఏం చేశాడంటే అంతకు ముందే ఏవైతే జరిగిన విషయాలు ఉన్నాయో వాటిని తాను కొందరి ఋషులకు చెప్పాడు. ఈ ఋషులు మళ్ళీ ఏం చేశారంటే నైమిషారణ్యంలో ఒక 10,000 సంవత్సరాల పాటు, ఒక 1000 సంవత్సరాల పాటు ఏదైతే యజ్ఞం చేస్తున్నారో ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు కొందరు ఋషులు సూతముని దగ్గరికి వచ్చినప్పుడు ఆ సూతమునిని అడుగుతారు వీళ్ళు పురాణం గురించి చెప్పమన్నప్పుడు. సూతముని ఎవరైతే వ్యాసుడి దగ్గర ఇవన్నీ విన్నాడో అవన్నీ వీళ్లకు చెప్తున్నాడు. ఇది అంతా జరిగిపోయింది ఒక 5,000 సంవత్సరాల క్రితం. సో సూత మహాముని ఏం చేస్తాడంటే ఇవన్నీ
ఆ ఋషులకు చెప్తాడు. సో అలా ఈ పురాణాలన్నీ ఓరల్ ట్రెడిషన్ ద్వారా, అంటే ఒక ఋషి నుంచి ఒక ఋషికి, ఒక ఋషి నుంచి ఒక ఋషికి ఇలా మనకు వచ్చాయి. ఇక రీసెంట్ కాలంలో ఏం చేశారంటే ఈ పురాణాలని సంకలనం చేసి రాసి పుస్తక రూపంలో మనకిచ్చారు. సో ఇలా మనకు పురాణాలు వచ్చాయి. సో ఇలా జరుగుతున్నప్పుడు దీంట్లో ప్రక్షిప్తాలయ్యే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి, ఈవెన్ మనం 5,000 సంవత్సరాలు తీసుకున్నా కూడా 5,000 సంవత్సరాలలో దీంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు జరిగి ఉంటాయా, లేకుంటే కొన్ని అనవసరమైన విషయాలు కూడా వచ్చి చేరి ఉంటాయంటే చేరి ఉండే అవకాశం ఉంది. ఇంకో మాట ఏంటంటే ఈ పురాణాలని మనమే కాకుండా బ్రిటిష్ వాళ్ళు కూడా, వాళ్ళ టీం ఉండింది ఆ టైంలో, వీళ్ళు కూడా చాలా స్టడీ చేశారు. ఈరోజు మనకు ఇంగ్లీష్లో ఏవైతే పురాణాలు లభ్యంగా ఉన్నాయో చాలా వాటిని ఈ బ్రిటిష్ వాళ్ళే అనువాదం చేశారు. సో వాళ్ళు అనువాదం చేసినప్పుడు దీంట్లో వాళ్ళు కావలసుకొని మన హిందూ ధర్మాన్ని తక్కువ చేయడానికి కొన్ని ప్రక్షిప్తాలు కూడా కల్పించారని చెప్తారు. సో అలాంటి ప్రక్షిప్తాలని మన పండితులు చాలా వరకు వాటిని చదివి గుర్తించి వాటిని ఇది ప్రక్షిప్తమని చెప్పగలరు. ఎందుకంటే కొన్ని పురాణాలలో చాలా అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉంటుంది. సో ఈ ప్రక్షిప్తాలని మనకు తీసేయడానికి మనకేమీ ఇబ్బంది లేదండి, వాటిని తీసేయొచ్చు మనం. అయితే పురాణాలలో కూడా 3 రకాల పురాణాలు ఉంటాయండి. ఇది సాత్వికము, రాజసికము, తామసికమైన 3 రకాల పురాణాలు ఉంటాయి. ఈ 3 రకాల పురాణాలు ఉన్నాయి అని ఫస్ట్ మనం గుర్తించుకుంటే మనము వాటిని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలో కూడా మనకు ఈజీ అవుతుంది. సాత్వికమైన పురాణం ఏంటంటే ఈ పురాణంలో చెప్పబడిన తత్వం అంతా కూడా, లేకుంటే కొన్ని వర్ణనలు అ, అంత ఈజీగా అర్థమవుతాయి, అబ్జెక్షనబుల్గా ఉండవు. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే కొన్ని ముఖ్యంగా తామసిక పురాణాలలో ఇక్కడ చెప్పింది కరెక్టే చెప్తారు, కానీ దాన్ని అర్థం చేసుకునే మనము సరైన విధంగా అర్థం చేసుకోకుండా, లేకుంటే ఏ బ్రిటిష్ వాడో దీన్ని తప్పుగా అనువాదం చేసినప్పుడు ఆ తప్పుడు అనువాదాన్ని తీసుకొని మనం వెళ్తే అంటే చాలా ఆ, అభ్యంతరకరంగా ఉందండి. ఇంత అభ్యంతరకరంగా మరి మన దేవుళ్ళు చేశారా, వాళ్ళు ఇలా చేస్తారా అనే మనకు డౌట్ కలుగుతుంది. సో ముఖ్యంగా తామసిక పురాణాలని చదివేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఏ శ్లోకాలనైతే చదువుతున్నామో వాటిని వీలైతే సంస్కృతానికి వెళ్ళి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం సంస్కృతం టచ్ ఉంటే కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఆ ఉదాహరణలు కూడా నేను ఒక 2-3 మీకు ఇస్తాను. సో సాత్విక పురాణాలు, రాజసిక పురాణాలు, తామసిక పురాణం, ఈ 3 రకాల పురాణాలు ఉంటాయని మనం గుర్తించుకోవాలి. ఇంకోటి ఏంటంటే పురాణాలలో ఒకటే విషయాన్ని ఒక్కోసారి వేరువేరుగా చెప్తారు. అంటే ఉదాహరణకి ఏం చెప్తామంటే శివపురాణంలో విఘ్నేశ్వరుడు జన్మించిన విధానం వేరుగా ఉంటుంది. ఇదే విఘ్నేశ్వరుడు మనము ఆ, వేరే పురాణానికి వెళ్తే కొంచెం ఆయన జన్మ వేరేలాగా ఉంటుంది. మరి ఇలా ఎలా ఉందండి? విఘ్నేశ్వరుడు ఇక్కడ ఒకలాగా జన్మించాడని ఉంది, అదే మనం బ్రహ్మవైవర్త పురాణం ఉదాహరణకి అక్కడ వెళ్తే అక్కడ వేరుగా ఉంది. మరి ఇది కాంట్రడిక్షన్ అనుకోవచ్చా, అంటే వైరుధ్యం అనుకోవచ్చా? అంటే వైరుధ్యం ఉంటే మరి పురాణాలన్నీ కూడా నమ్మడానికి వీల్లేదు కదా. అంటే అక్కడొక రకంగా ఉంది, ఇక్కడొక రకంగా ఉంది కాబట్టి ఈ పురాణాలన్నీ ఎవరో ఆ, పిచ్చిపాటిగా కల్పించుకున్నారు, వీటిలో ఏది నిజం లేదు అని అనుకుందామా అంటే అలా లేదండి. మనకి ఎట్లంటే ఒక్కొక్క పురాణము ఆ, ఒక్కొక్క సమయానికి చెందింది. అంటే అన్ని పురాణాలు కూడా ఒక సమయానికి చెందింది కాదు. నేను ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. ఇప్పుడు పద్మ పురాణం అని చెప్తాను. ఈ పద్మ పురాణం అనేది ఈ కల్పానికి సంబంధించింది కాదు, ఇది పద్మకల్పం అంటారు, ఆ కాలానికి సంబంధించింది. విష్ణు పురాణం తీసుకుందాం. విష్ణు పురాణం ఏంటంటే శ్వేతవరాకల్పానికి సంబంధించింది. శ్వేతవరాకల్పం అంటే మనము సంకల్ప మంత్రం కనుక చదువుకుంటే శ్వేతవరాకల్పే అని మనం సంకల్ప మంత్రం చదువుకున్నప్పుడు శ్వేతవరాకల్పంలో ఉన్నామన్నట్టు మనం సంకల్ప మంత్రం చేసుకుంటాం. అంటే ఈ విష్ణు పురాణం ఏదైతే మనం ఈ రోజు చదువుకుంటున్నామో అది శ్వేతవరాకల్పం అంటే ఈ కల్పానికి సంబంధించింది అనమాట.
అలాగే వేరే పురాణాలు ఒక 2, 3 చెప్తాను. వాయు పురాణం ఉంది. ఈ వాయు పురాణం నుంచే శివ పురాణం వచ్చింది. అంటే చాలా పెద్ద పెద్దవి ఈ పురాణాలను కూడా. ఇది శ్వేతకల్పము అని వేరే కల్పానికి సంబంధించింది. అలాగే భాగవత పురాణం ఏదైతే మనం శ్రీకృష్ణుడి అవతారం గురించి ఏదైతే చెప్పుకుంటున్నామో, ఇది యాక్చువల్గా చెప్తే ఈ కల్పానికి సంబంధించింది కాదు. ఇది సర్వత కల్పానికి సంబంధించింది. సో మీరు ఒక రకంగా గమనిస్తే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క పురాణం ఒక్కొక్క సమయానికి సంబంధించింది. కానీ ఈ ఋషులు చెప్పేది ఎలా ఉంటుందంటే, వ్యాసుడు ముఖ్యంగా ఆ కల్పానికి సంబంధించిన పురాణాన్ని తీసి మనకు చెప్తున్నాడు అన్నమాట. సో తేడాలు అనేవి ఉంటాయి. అంటే ఇక్కడొక రకంగా అక్కడొక రకంగా ఉంటుంది. కానీ ఇది వైరుధ్యం కాదు. దీన్ని కల్ప భేదము అంటారన్నమాట. అంటే ఒక్కొక్క రకం, అంటే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా జరుగుతుంది. అంటే కొన్ని కొన్ని మార్పులు ఉంటాయి. ఆ మార్పుల్ని కల్పభేదం అంటాము. సో ఈ వైరుధ్యాలని ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే కల్పభేదం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక ముఖ్యమైన విషయానికి వస్తాను. మరి ఈ పురాణాలు ఎప్పటివండి? ఏ కాలానివండి? మన సృష్టి ఎప్పుడు జరిగింది? ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది? అంటే మనము ఈ కల్పానికి ముందుకొద్దామండి. ఈ కల్పానికి గనక మనం వస్తే శ్వేతవరాహ కల్పే వైవత్స్వత మనవంతరే ఇలా చెప్తాం. అంతకంటే ముందు మనం ఏం చెప్తామంటే ద్వితీయ పరార్థే, ద్వితీయ పరార్థం. సో ద్వితీయ పరార్థం అంటే ఇది, పరార్థం అంటే 50 అండి. సో ద్వితీయ అంటే రెండో పరార్థం, అంటే రెండో 50. అంటే ఇక్కడ మనం పురాణం చెప్పే టైం ఏంటంటే బ్రహ్మగారికి 50 సంవత్సరాలు నిండి ఆయన 51వ సంవత్సరంలో అడుగు పెట్టారు అని చెప్తారనమాట. సో ఇప్పుడు మీ అందరికీ తెలిసిన క్యాల్కులేషనే ఒకటి చెప్తాను. అదేంటంటే కల్పము అంటే ఏమిటి, ఎంత సమయము? కల్పం అంటే 432 కోట్ల సంవత్సరాలండి. అంటే 4.3 బిలియన్ ఇయర్స్. 4.3 బిలియన్ ఇయర్స్ అంటాం. సో కల్పం ఎంత సమయం అంటే 432 కోట్ల సంవత్సరాలు. సో నాలాంటి కొంచెం సైన్స్ తెలిసిన వాడు జనరల్గా వెంటనే ఆయనకు గుర్తుకొచ్చేది ఏంటంటే, అవునండి మన సూర్యుడు భూమి పుట్టి కూడా 4.3 బిలియన్ ఇయర్సే అయింది కదా, అంతే సమయం అయింది కదా అంటే, అవునండి. అంటే మన అర్త్ పుట్టి ఈ కల్పం అంటే ఈ కల్ప టైం కూడా అంతే ఉంటుంది. ఒక కల్పము 432 కోట్లు అన్నప్పుడు సూర్యుడి పుట్టి కూడా అంతే టైం అయింది. ఇన్ఫ్యాక్ట్ సూర్యుడు పుట్టింది ఈ శ్వేతవరాహ కల్పం కాదు, అంతకంటే ముందే పుట్టాడు సూర్యుడు. ఎందుకంటే ఆ, కల్పంలో మళ్ళీ పగలు రాత్రి ఉంటుంది. సో రాత్రి కల్పం ఏదైతే పూర్వకల్పం ఉందో అప్పుడు సూర్యుడు పుట్టాడు, అప్పుడు గ్రహాలు ఏర్పడ్డాయి. అందుకే మీరు చూస్తే విష్ణు పురాణంలో విష్ణువు వరహ రూపంలో ఈ భూమిని తీసుకొచ్చి ఒక చోట పెట్టాడు అన్నట్టు ఉంటుంది. అంటే సముద్రం నుంచి తీసి పెట్టాడు అన్నట్టు ఉంటుంది. అయితే మనం అనుకోవచ్చు సముద్రం నుంచి భూమిని తీయడం ఏంటి అండి. ఈ మధ్యలో ఒక న్యూస్ కూడా వచ్చింది. మన మిల్కీవే గ్యాలక్సీలోనే మన భూమి మీద ఉన్న సముద్రం కంటే నీటి కలెక్షన్ ఒకటి చాలా పెద్దది ఉంది అని. అంటే నీరు ఉంది అక్కడ మన మిల్కీవేలోనే. అంటే నీరు కూడా ఉంది. మరి అక్కడి నుంచి తీసి పెట్టారా, అలా మనం అర్థం చేసుకోవచ్చు. లేదంటే సముద్ర, లేదంటే సింధు అనే పదాన్ని ఏదైతే వాడతారో, సింధు అంటే అనంతమైనది అని కూడా అర్థం వస్తుంది. వేదం ప్రకారం సముద్రం అంటే ఆకాశము, అంతరిక్షం అనే అర్థం కూడా ఉందండి. సో అంతరిక్షం నుంచి భూమిని తీసి సూర్యుడి చుట్టూ పెట్టారు. అంటే ఏమంటామంటే దాన్ని హ్యాబిటబుల్ జోన్ అంటారు. అక్కడ వరాహస్వామి పెట్టారు అనే అర్థం కూడా మనం తీసుకోవచ్చు. సో మరి బ్రహ్మగారి వయస్సు ఎంత? కల్పము అంటే బ్రహ్మగారికి పగలు, ఇంకో రాత్రి కల్పము. అంటే బ్రహ్మగారికి పగలు రాత్రి కలిపితే 864 కోట్ల సంవత్సరాలు అవుతుంది. బ్రహ్మగారికి ఒక రోజు అంటే పగలు రాత్రి కలిపితే 864 సంవత్సరాలు అవుతుంది. మరి బ్రహ్మగారికి పగలు రాత్రియే 864 సంవత్సరాలు అయినప్పుడు మరి బ్రహ్మగారు 100 సంవత్సరాలు బతుకుతారు కదా, మరి ఆయన వయసు ఎంత ఉంటుంది అని మనం క్యాల్కులేషన్ వేసుకుంటే ఈ రోజుకండి, ఈ రోజుకి బ్రహ్మగారికి 50 సంవత్సరాలు నిండాయి. 50 సంవత్సరాల
టైం కనుక మీరు బ్రహ్మగారిది క్యాలిక్యులేట్ చేసుకుంటే 155,00,00,000 సంవత్సరాలండి. అంటే బ్రహ్మగారికి 50 సంవత్సరాల వయసును మీరు మన టైంలో కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే 155 అంటే 155,00,00,000 సంవత్సరాలు అది ఆయన ఏజ్. దానికి మనం ఏం చేయాలంటే ఈ 197 కోట్లు కలుపుకోవాలి. 197 ఏవైతే 7వ మన్వంతరంలో మనం ఉన్నామో దాన్ని మనం కలుపుకోవాలి. అది బ్రహ్మగారి వయసు అండి. సో మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ వస్తుంది. ఆ, చాలా మంది వినే ఉంటారు, బ్రహ్మలు ఒకటి కాదండి చాలా మంది ఉన్నారు అని. ఇవన్నీ మనకు ఇతిహాసాలలో ఎక్కువ కనపడాయండి, పురాణాలలో కనిపిస్తాయి. మరి బ్రహ్మగారు ఒకరా అండి చాలా మంది ఉన్నారా అంటే, మన ప్రకారం అండి, మన సనాతన ధర్మం ప్రకారం ఒక్క సృష్టి కాదు మనది. అంటే ఈ సృష్టి మనం ఏదైతే చూస్తున్నామో సోలార్ సిస్టమ్ కాదండి, ఈ సృష్టి మొత్తం ఏదైతే చూస్తున్నామో ఈ సృష్టిలో 14 లోకాలు అంటారు మళ్ళీ. అంటే అతల వితల సుతల రసాతల తలాతల పాతాలు ఇలా అలా కాకుండా మహర్లోకాలు, జనలోకాలు, బ్రహ్మలోకాలు, ఈ లోకాలు కాకుండా అంటే ఒక్కొక్క సృష్టిలో ఈ 14 లోకాలు ఉన్నాయి. ఇలాంటి సృష్టిలు కొన్ని కోట్లున్నాయని మన సనాతన ధర్మం చెప్తుంది. అంటే నేడు సైంటిస్టులు ఏదైతే స్ట్రింగ్ థియరీ అని చెప్తున్నారో, సూపర్ స్ట్రింగ్ థియరీ అని చెప్తున్నారో, లేకుంటే బిలియన్స్ ఆఫ్ మల్టీవర్స్ అని చెప్తున్నారో, మన సనాతన ధర్మం మల్టీవర్స్ గురించే మాట్లాడుతుందండి. అంటే మన ఒక సృష్టి కాదండి, ఇలాంటి సృష్టిలు కోట్లున్నాయి. ప్రతి సృష్టిలో మళ్ళీ విష్ణువు, రుద్రుడు, బ్రహ్మగారు, అమ్మవారు, మళ్ళీ దేవతలు వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. అంటే ఒక సృష్టి ఇక్కడ ఉందండి, ఇంకో సృష్టి ఇక్కడ ఉంది. అంటే ప్యారలల్ యూనివర్స్లు కూడా ఉన్నాయన్నమాట మన ప్రకారం. ఇవన్నీ మనకు దేవి భాగవతంలో కనిపిస్తాయండి. దేవి భాగవతంలోనే కాదండి, ఉపనిషత్తులలో కూడా ఆ, మనకు కనిపిస్తాయి ఈ పాయింట్స్ అన్ని. సో మన ప్రకారం టైం ఎంత అంటే అసలు ఇన్ఫినిట్ టైం అండి. టైం అసలు ఇన్ఫినిట్. అసలు మీరు ఎంత టైం వేసుకున్నా తక్కువే అవుతుంది. అంటే మరి ఋషులు ఇంత టైంని వాళ్ళు ఎలా ఊహించగలిగారండి అంటే, నేను ఒకటి చెప్తానండి, ఋషులు ఎవరు దీన్ని ఊహించలేదండి, ఏదైతే జరుగుతుందో అదే చెప్పారు. కాబట్టి విశ్వంలో నేను మన భారతదేశం గురించో లేకుంటే మన అర్త్ గురించో నేను మాట్లాడట్లేదు. విశ్వంలో ఏదైనా సత్యం ఉంది, నిజం ఉంది అంటే కేవలం సనాతన ధర్మం మాత్రమే. అది తప్పించి వేరే ధర్మము లేదు, వేరే సత్యం కూడా లేదండి. సో మరి ఈ సృష్టి ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది? ఇప్పుడు బ్రహ్మగారి వయసే 155 లక్షల కోట్ల సంవత్సరాలు అయితే, ఆయన ఇంకో 50 ఏళ్ళు గనక బ్రతికితే ఆయన లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అంటే 311 కోట్ల సంవత్సరాలు ఆయన వయస్సు అండి. మరి దాని తర్వాత బ్రహ్మగారు ఏమవుతారండి అంటే, బ్రహ్మగారు దేవతలందరూ కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు. మీకు అందరికీ తెలిసిందే వ్యక్తము అవ్యక్తము. అంటే ఈవెన్ సైన్స్ కూడా ఈరోజు చెప్పేది ఏంటంటే, సృష్టి ముందు కొంచెం ఉందండి, చిన్నగా ఉంది, అక్కడి నుంచి అది ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది, అంటే దాన్ని బిగ్ బ్యాంగ్ అంటారు. అంటే చిన్నగా ఉంది, తర్వాత అది పెరుగుతూ పెరుగుతూ ఈరోజు ఇంత అయింది అని చెప్తారు. మన సనాతన ధర్మం కూడా చెప్పేది ఏంటంటే, అది అవ్యక్తంగా ఉంది, అంటే చిన్నగా ఉంది, తర్వాత అది బ్రహ్మాండం. బ్రహ్మ అంటే బ్రహ్మ అండం, అంటే అనంతమైన అండం అన్నమాట. అంటే ఈ బ్రహ్మాండము విశ్వం కూడా అండం ఆకారంలో ఉంది అని మన గ్రంథాలు చెప్తున్నాయి. సో ఇది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ 311 లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సృష్టి చిన్నగా అయిపోయి అది మళ్ళీ శ్రీ మహావిష్ణువులోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మన టైం లైన్ అండి. ఇది ఒకటే సృష్టి కాదండి, ఇలాంటి కోట్ల సృష్టిలు ఆల్రెడీ ఉన్నాయి. దేవి భాగవతానికి వెళ్తే అక్కడ మన అంటే ఒక సృష్టిలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంకో సృష్టిలోకి వెళ్తారు, వేరే యూనివర్స్లోకి వెళ్తారు. అక్కడ వీళ్ళకంటే శక్తివంతమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉంటారు అని మన దేవి భాగవతంలో వర్ణన ఉంది. సో టైము అనంతం. టైంకి అసలు అంత టైం మనం ఇమాజిన్ చేసుకుంటే
అసలు మనకే అనిపిస్తుంది ఇంత గొప్ప టైం చెప్తున్నారు. మరి ఈ రోజున్న ఈ కలియుగ మతాలు ఏం చెప్తున్నాయండి అంటే, వీళ్ళ ప్రకారం సృష్టి 6000 సంవత్సరాలు మాత్రమేనండి. కేవలం 6000 సంవత్సరాలు. అంటే మన కలియుగం మొదలైన తర్వాత ఈ మతాలన్నీ పుట్టాయి. కాబట్టి వీళ్ళకు మనం ఎంత వాల్యూ ఇయ్యాలో, ఈ మతాల్ని ఎంత నమ్మాలో మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ప్లేస్. సమయం అయిపోయింది. పురాణం ప్రకారము ప్లేస్ అంటే మనం ఎక్కడున్నాం. ఇప్పుడు మనం భూమి మీద తీసుకున్న సంకల్ప మంత్రంలోనే జంబూ ద్వీపే అర్త్ గురించి చెప్తున్నారు. భరతవర్షే. భరతవర్షే అంటే మళ్ళీ భరతఖండే అంటాం. భరతఖండే అంటే మన భారతదేశము. దాంట్లో ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి. అలాగే మనం ఇటు పోతే మనకు బంగ్లాదేశే కాదు, ఈవెన్ ఇండోనేషియా ఆ ప్రాంతాలన్నీ కూడా, థాయిలాండ్ అన్నీ కూడా భారతదేశంలో భాగాలే. భరత వర్షం అంటే కొంచెం పెద్ద ఏరియా అన్నమాట. అంటే అటు ఇరాన్, ఇరాక్ వరకు కూడా వెళ్తుంది ఇది. ఇటు మళ్ళీ చైనా వరకు వెళ్తుంది. సో మన భారతదేశం వర్షం కాకుండా వేరే కాంటినెంట్స్ కూడా గురించి కూడా పురాణాలు వర్ణిస్తాయి. ఈ వివరణ మనకు ఇతిహాసాలలో కూడా ఉంటుంది, కానీ ఇతిహాసం కంటే పురాణాలలో ఇంకా వర్ణన ఎక్కువ ఉంటుంది. సో ఆ, మనకు ఆ, హేమవర్షం, ఆ, ఇలాంటి ప్లక్ష వర్షము, ఇలాంటి ఇతర కాంటినెంట్స్ గురించి కూడా పురాణాలలో వర్ణన ఉంటుంది. సో ఇదన్నీ కూడా ఏంటంటే మనకు టైమ్ ప్లేస్ చెప్తారు. తర్వాత అక్కడ ఎవరెవరు ఉంటారు అంటే వేరే వర్షాలలో ఎవరెవరు ఉంటారంటే వాళ్ళ వర్ణన కూడా ఉందండి. అక్కడ కూడా కొందరు మానవులు ఉంటారు. మానవులు కాకుండా ఈ వేరే వర్షాలలో కలియుగం మొదలు కాకముందు గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఇలాంటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అని పురాణాలు చెప్తాయి. అంటే వేరే వర్షాలు. ఉదాహరణకి మనం ఇప్పుడు అమెరికా కాంటినెంట్స్ అంటాం. అంటే సౌత్ అమెరికాని కనుక మనం ఈరోజు తీసుకుంటే, సౌత్ అమెరికాని మన పురాణాలు పాతాళ దేశం అంటాయి. అంటే అక్కడ కొందరు రాక్షసులు, నాగులు వీళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే కలియుగం మొదలైందో ఈ నాగులు గాని, గంధర్వులు, యక్షులు, ఈ గరుడ జాతికి చెందిన వాళ్ళంతా భూమిని వదిలిపోయి వేరే లోకాలకు వెళ్ళిపోయారు అని పురాణాలు చెప్తాయి. ఈ డిస్క్రిప్షన్ పురాణాలలో ఉందండి. సో ఇలాంటి వర్ణనంతా అంటే పురాణం ఏంటంటే కేవలం మన భారతదేశం గురించి చెప్పడం మాత్రమే కాదు, వేరే ఆ, దేశాల గురించి మాట్లాడతాయి. అక్కడ ఎవరెవరు ఉండేవాళ్ళు. ఇంకోటి, ఈ యక్షులు, కిన్నరులు, కింపురుషులు వీళ్ళంతా మానవులు కాదండి. వీళ్ళు ఉన్నతమైన జాతి వాళ్ళు. మానవులు అంటే కేవలం 4 వర్ణాలు మాత్రమే వస్తాయి. బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ ఈ 4 వర్ణాలే వస్తాయి. సో ఈ యక్షులు, కిన్నులు, కింపురుషులు, రాక్షసులు, దానవులు వీళ్ళు మానవులు కాదు. వీళ్ళు ఉన్నత జాతి వాళ్ళు. మీరు ఈవెన్ పురాణాలు చూసిన గంధర్వులు వాళ్ళకు ఏ ఆ, అంటే ఏ ఆ, రథాలు అవన్నీ లేకుండా వాళ్ళు స్వచ్ఛందంగా గాలిలో ఎగరగలరు. మీరు రామాయణం చూసిన రావణాసురుడు ఆ, మన తానే గాలిలో ఎగిరిపోయేంత శక్తి ఉంటుంది. ఈవెన్ విభీషణుడు కూడా ఆ, లంక నుంచి బయలుదేరి రాముడి దగ్గరికి వచ్చేటప్పుడు తన మంత్రులతో ఎగురుకుంటూ వస్తాడు. అంటే ఏ ఏరోప్లేన్ లేకుండా ఎగురుకుంటూ వస్తాడు. సో రాక్షసులకు అలాంటి శక్తులు ఉంటాయి. సో వీళ్ళు మానవులు కారండి. పోతే కొంచెం సిమిలారిటీ ఉంటుంది. వాళ్ళలాగా కొంచెం సిమిలారిటీ ఉంటుంది. సో ఇలాంటి వాటిని వర్ణిస్తుంది మన పురాణం. ఇక ఇక కాంట్రవర్షియల్ అది కాకుండా నేను ఆల్రెడీ చెప్పాను కదండి, పాతాళ లోకాలు, ఆ, సుతల లోకము ఇలాంటివన్నీ. సో ఇలాంటి లోకాలు మన భూమి మీద కూడా ఉన్నాయి. అలాగే వేరే గ్రహాల గురించి కూడా వర్ణన ఉందండి. కొన్ని పురాణాలలో వర్ణన ఎలా ఉంటుందంటే, ఒక రాక్షసుడు వస్తాడు. ఉదాహరణకి బలి మహారాజు పిక్చర్లోకి రాగానే రాక్షసులంతా ఏం చేస్తారంటే వేరే వేరే గ్రహాల నుంచి భూమి మీదకి వస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి శక్తి వచ్చింది. శక్తి రాగానే వాళ్ళు భూమి మీదకి వస్తారు. విమానాలలో వేస్తారు. రీసెంట్గా నేను మత్స్య పురాణం చదువుతున్నప్పుడు మత్స్య పురాణంలో త్రిపురాసుర సంహారం ప్రస్తావన ఉంటుంది. త్రిపురాసుర అంటే
అది ఒక పట్టణం లాంటి వివరణ ఉంటుంది. యాక్చువల్గా అది పట్టణం కాదు, అది స్పేస్ షిప్ లాగా ఉంటుందన్నమాట. సో ఈ స్పేస్ షిప్ని శివుడు ఒకటే బాణంతో కూల్చేస్తాడు. దీంట్లో ముగ్గురు ఉంటారు. దీన్ని నిర్మించింది మయాసురుడు అనే ఒక రాక్షసుడు, దానవుడు. ఈ మయాసురుడు ప్రస్తావన చాలా పురాణాలలో ఉంటుంది. ఈ మయాసురుడే ఆ, రావణాసురుడి మామ, అంటే మండోదరి బ ఆ, తండ్రి. ఈయననే రావణాసురుడికి అనేక విమానాలు నిర్మించి ఇచ్చినట్టు మనకు పురాణాలలో వర్ణన ఉంటుంది. అదే కాకుండా ఈరోజు ఈ మయాసురుడు ఎక్కడి వాడయ్యా అంటే, ఏదైతే మయన్ సివిలైజేషన్ అంటామో అక్కడ మనకు కొన్ని ఆనవాళ్ళు కనిపిస్తాయండి. మయన్ సివిలైజేషన్. సో ఇంకోటి, ఈ మయన్ సివిలైజేషన్లో కూడా ఎగిరే విమానాల ప్రస్తావన ఉంది. అక్కడ కొన్ని ఆర్టిఫాక్ట్స్ మనకి ఈ రోజు కూడా దొరుకుతాయి. సో అలా ప్లేసెస్ పరంగా తీసుకుంటే సనాతన ధర్మం ఎక్కడిదండి, ఎప్పటిదండి అంటే, ఇది ఎప్పుడూ ఉన్నది, అన్ని చోట్ల ఉంది. కానీ కలియుగం వల్ల ఏమైందంటే, కలియుగంలో అనేక మతాలు వచ్చేసి క్రమేణా అక్కడ నాశనమైతూ వచ్చింది. ఆఖరికి సనాతన ధర్మం ఏంటంటే, ఈ కలియుగ ప్రభావం వల్ల భారతదేశంలో కూడా క్రమక్రమంగా నశించిపోతుంది. దాన్ని మనలాంటి వాళ్ళు ఎదుర్కోవాలి. అంటే మత మార్పిడి జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే మత మార్పిడి జరిగితే మన భారతదేశానికే ప్రమాదం కాబట్టి. ఇంకా నెక్స్ట్కి వద్దాం. పురాణం ఇంకేం చెప్తుంది? పురాణం ఏంటంటే, అసలు భగవంతుడు ఎలా ఉంటాడో కూడా వర్ణనిస్తుంది. ఎందుకంటే వేదాలలో క్లారిటీ ఉండదు. అక్కడ వాడే పదం ఏంటంటే, దేవత అన్న చోట ఇంద్రుడు, అగ్ని ఇలాంటి పదాల్ని వాడుతుంది వేద మంత్రాలన్నీ కూడా. సో సుప్రీం గాడ్ ఎవరో క్లారిటీ ఉండదు. మనకు పురాణాలలోనే క్లారిటీ ఉంటుంది. అయితే కన్ఫ్యూషన్ ఎక్కడ ఉంటుందంటే, విష్ణు పురాణానికి వెళ్తే విష్ణువే సుప్రీం అన్నట్టు, శివ పురాణానికి వెళ్తే శివుడే సుప్రీం అన్నట్టు, లేకుంటే దేవి భాగవతానికి వెళ్తే అమ్మవారే సుప్రీం అన్నట్టు, లేకుంటే భాగవతానికి వెళ్తే శ్రీకృష్ణుడే సుప్రీం అన్నట్టు అక్కడ వర్ణన ఉంటుంది. మరి మన ప్రకారం, పురాణాల ప్రకారం సుప్రీం గాడ్ ఎవరండి? ఈ కన్ఫ్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా మందికి ఉండే కన్ఫ్యూషన్. మనం పురాణాలని కనుక స్టడీ చేస్తే ఆ కన్ఫ్యూజనే ఉండదండి, క్లియర్గా ఉంటుంది. సో మన పురాణాల ప్రకారం సుప్రీం గాడ్ ఎవరు అంటే, శ్రీకృష్ణ పరమాత్మ సుప్రీం గాడ్ అండి. ఈయన నుంచి అమ్మవారు వస్తారు, ఆమెని మూల ప్రకృతి అంటారు. ఈ శ్రీకృష్ణుడి నుంచి, అమ్మవారి నుంచి, మూల ప్రకృతి నుంచి శ్రీ మహావిష్ణు అంటే కరణోదక సాయి విష్ణు అంటారు. ఈ కరణోదక సాయి విష్ణు వస్తాడు. ఈ కరణోదక సాయి విష్ణు నుంచే బిలియన్స్ ఆఫ్ యూనివర్స్ ఆయన చర్మపు పొరల నుంచి వస్తాయి. సో ఈ సృష్టిలన్నీ కూడా శ్రీ మహావిష్ణువు నుంచి వస్తాయి. అంటే ఒక రకంగా మీరు తీసుకుంటే, శ్రీకృష్ణుడికి మూల ప్రకృతికి జన్మించిన శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయన నుంచే ఈ భౌతికలమైన లోకాలన్నీ వస్తాయి. ఇంకా తర్వాత ఏంటంటే మనకు ఆ, మరి శివుడు ఎవరండి? శివుడు ఏంటంటే, ఈ భౌతికమైన లోకాలు, యూనివర్స్లు ఏవైతే ఉన్నాయో వీటిని నిర్మించేదంతా శివుడండి. ఆయననే సంకర్షణుడు అని కూడా అంటారు. అంటే సంకర్షణుడు, శివుడు దాదాపు ఒకటే, తత్వం ఒకటే. సో మళ్ళీ ఒక్కొక్క యూనివర్స్లో అమ్మవారు ఉంటారు, సంకర్షణుడు ఉంటాడు, ఆయనను సదాశివుడు అంటారు. అంటే నిరాకార పరబ్రహ్మం ఏదైతే ఉన్నాడో ఆయననే శివుడు, సదాశివుడు అంటారు. ఆ సదాశివుడినే మనం లింగ రూపంలో పూజిస్తాం. మరి ఈ లింగం అంటే ఏమిటండి? నేను లింగానికి అభిషేకం చేస్తున్నాను కదా, లింగం అంటే ఏమిటండి అంటే, ఈ లింగం ఏంటంటే యూనివర్స్ ఏదైతే గోళాకారంలో ఉందో, గుడ్డు రూపంలో ఉందో అదే సదాశివుడు. ఆ యూనివర్స్కే మనం అభిషేకం చేస్తున్నాం అన్నమాట. ఈ యూనివర్స్ గుడ్డు షేప్లో ఉన్న ఈ యూనివర్స్ ఏదైతే ఉందో దానికి ఆధారమైంది అమ్మవారు. అంటే దాన్ని వేది అంటారు, లేకుంటే యోని అంటారు. యోని అంటే ఆ, చాలామంది తప్పుడు అర్థం తీసుకుంటారు. యోని అంటే మూలమైనది అని అర్థం. అంటే ఎవరికైతే ఆధారమో, అన్నిటికీ ఆధారమో, ఆ ఆధారాన్ని యోని అంటారు, అమ్మవారు అంటారు. ఆ అమ్మవారు సదాశివుడికి ఆధారం కాబట్టి ఆ లింగ రూపం అలా ఉంటుందన్నమాట. ఆ లింగానికే మనం అభిషేకం చేస్తున్నాం. ఈ లింగంలో మళ్ళీ బ్రహ్మగారు ఉంటారు, విష్ణు ఉంటాడు, రుద్రుడు ఉంటారు. అంటే మీరు శివలింగానికి కనుక అభిషేకం చేస్తే
అమ్మవారిని పూజించినట్టే, బ్రహ్మదేవుడికి పూజించినట్టే, విష్ణువుని పూజించినట్టే, రుద్రుడిని పూజించినట్టే, అందరిని పూజించినట్టే. సో అలా మన యూనివర్స్ స్ట్రక్చర్ ఉంది. సో సుప్రీం గాడ్ ఎవరు అంటే కృష్ణుడు. కృష్ణుడి నుంచి మూల ప్రకృతి, మూల ప్రకృతి నుంచి శ్రీ మహావిష్ణు, ఆయన నుంచి కోట్ల యూనివర్సులు. ఒక్కొక్క యూనివర్స్లో మళ్ళీ శివుడు ఉంటారు, అమ్మవారు ఉంటారు, త్రిమూర్తులు ఉంటారు, మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. బ్రహ్మగారి నుంచి మళ్ళీ సప్తఋషులు, దేవతలు, ఈ లోకాలు 14 లోకాలు, దాంట్లో భువర్లోకం. భువర్లోకంలో కొన్ని కోట్ల భూములు, దాంట్లో మన భూమి ఒకటి. ఇలా స్ట్రక్చర్ ఉంటుంది. సో పురాణం పర్పస్ ఏంటి అని అంటే, పురాణం ఏం చెప్తుంది అంటే సుప్రీం గాడ్ ఎవరో చెప్తుంది, మన ధర్మం ఏంటో చెప్తుంది, టైం ప్లేస్ చెప్తుంది. అలాగే మోక్ష సాధన చేయడానికి పురాణం చాలా ముఖ్యమండి. చాలామంది ఏం చెప్తారంటే యజ్ఞం చేస్తే మోక్షం దొరుకుతుంది అని చెప్తారు. సాధ్యం కాదండి. యజ్ఞము ఓన్లీ కర్మ మాత్రమే. సో పరమాత్మని తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే, పరమాత్మ ఎవరో మనం గుర్తించాలి. అది చెప్పేదే పురాణం. సో పురాణం సాధనం, అసలు ఉద్దేశం ఏంటి పురాణం అంటే మోక్ష సాధన. పురాణాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఏమవుతుంది అంటే అధోగతి పాలవుతుంది. అదనమాట. ఇంకా పురాణం చెప్పే వేరే కాన్సెప్ట్ ఏంటంటే భక్తి గురించి చెప్తోంది. సో పరమాత్ముడు వస్తాడు, ఎంతోమంది భక్తుల గురించి, వాళ్ళ వివరణ గురించి, వాళ్ళు ఆ పరమాత్మని ఎలా పూజించారు, ఎలా తరించారు. ఇదే కాకుండా నేను చెప్పాను కదండి, సూర్యవంశము అంటే 7వ మన్వంతరానికి వస్తే సూర్యవంశము, చంద్రవంశంలో ఎవరెవరు జన్మించారు, వాళ్ళు ఏ దేశాన్ని పాలించారు, తర్వాత రాక్షసులు ఎవరు, వాళ్ళు ఎక్కడుండేవాళ్ళు, వాళ్ళు ఏం చేశారు. రాక్షసులు ఆ, మంచి తపస్సు చేస్తారు. తపస్సు చేసిన తర్వాత మంచి వరాలు తీసుకుంటారు. కానీ వీళ్ళు ఏంటంటే తామస గుణంలో ఉంటారు కాబట్టి అంత గొప్ప వరాల్ని తీసుకొని కూడా వాళ్ళు ఎవరికి మంచి చెయ్యరు. వాళ్ళు అంటే ఆవేశంతో, లేకుంటే మూర్ఖత్వంతో ఆ, జనుల్ని హింసించడం మొదలు పెడతారు. ఉదాహరణకి మనం రావణాసురుడినే తీసుకుంటే నాకు మరణం వద్దని అడుగుతాడు. తర్వాత అలాంటి సాధ్యం కాదన్నప్పుడు నేను దేవతలు, దానవుడు, యక్షుడు, కిన్నుడు వీళ్ళ చేతిలో మరణించొద్దు అని మంచి వరం తీసుకున్నాడు. సరే, తీసుకున్నాడు మంచి వరం. దాంతో ప్రజలకి కానీ, మానవులకి కానీ, దేవతలకు, రాక్షసులకు ఏదైనా మంచి చెయ్యొచ్చు కదా. మంచి చెయ్యడు. అందరినీ హింసించడం మొదలు పెడతాడు. బలం వచ్చింది కాబట్టి పోయి అందరితో యుద్ధం చేస్తాడు. సో మరి ఈ పురాణాలు కానీ ఇతిహాసాల పర్పస్ ఏంది అని అంటే, నీకు శక్తి ఉన్నప్పుడు, మంచి వరాలు దొరికినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. ఒక సింపుల్ ఆ, ఉదాహరణ తీసుకుంటే, ముగ్గురు అన్నదమ్ముళ్ళు, రావణాసురుడు, కుంభకర్ణుడు, తర్వాత విభీషణుడు. కుంభకర్ణుడు, రావణాసురుడు కూడా వరాలు తీసుకున్నారు, కానీ దాంతో ఇతరుల్ని హింసించారు. అదే విభీషణుడి దగ్గరికి బ్రహ్మగారు వచ్చి వరం అడగమంటే, నేను ధర్మంలో ఉండేటట్టు నాకు వరమై తండ్రి అంటాడు. అంటే సాత్విక గుణం గనక మీకుంటే మనము మంచి వరాలను అడిగి నలుగురికి ఉపయోగపడేటట్టు చేస్తాం. సో మనము భక్తి ఎలా సంపాదించుకోవాలి, భక్తి ఎలా డెవలప్ చేసుకోవాలి, నలుగురిని ఎలా మంచి మార్గంలో నడిపించాలనేది పురాణం చెప్పే సిద్ధాంతం. అంటే ఈ కథలన్నీ మనకు ఆ సందేశాన్ని ఇస్తాయండి. అలాగే ఋషులు కాకుండా రాజుల ప్రస్తావన కూడా మనకుంది. ఋషులు ఎంతమంది ఋషులు, ఏ ఋషులు ఉన్నారు, గౌతమ ఋషి కానీ, విశ్వామిత్రుడు, వీళ్ళు ఏమేం చేశారు, ఇలాంటి విషయాలు కూడా మనకు పురాణాలలో కనిపిస్తాయండి. తర్వాత పురాణాలు ఏ టైం గురించి చెప్తున్నాయండి? జరిగిపోయిన విషయాలు చెబుతున్నాయి, జరుగుతున్న విషయాలు కూడా చెప్తాయండి. తర్వాత భవిష్య పురాణం లాంటి పురాణం ఏం చెప్తుందంటే జరగబోయే విషయాలు కూడా చెప్తాయి. ఉదాహరణకి ఇప్పుడు ఈ కలియుగము 432 సంవత్సరాలని, రాబోయే కాలంలో ధర్మం అంతా భ్రష్టమైపోతుంది, మ్లేచ్ఛ మతాలు వస్తాయని, ఈ మ్లేచ్చులు పెట్టరేగిపోతారని, తర్వాత భగవానుడు కలికి అవతారాన్ని తీసుకొని ఆ మ్లేచ్చులని వాళ్ళనందరినీ సంహరించి ఎవరైతే ధర్మంతో మానవులు ఉన్నారో వాళ్ళని కాపాడుతాడని, మళ్ళీ
సత్యయుగం మొదలవుతుంది అంటే ఫ్యూచర్లో జరగబోయే ప్రస్తావనలు కూడా మనకు కనిపిస్తాయి. అలాగే పురాణాలలో అవతారాల గురించి లేకుంటే ఆ పరమాత్మ నుంచి అంశాలు ఏవైతే వచ్చాయో వాటి వివరణ కూడా ఉంటుంది. అంటే ఉదాహరణకి పరశురాముడి అవతారము, ఈ అవతారాల ప్రస్తావన కూడా మనకు పురాణాలలో కనిపిస్తుంది. తర్వాత నేను కల్పభేదం గురించి చెప్పానండి. ఇక తర్వాత ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే కాంట్రవర్సీస్ ఉంటాయి పురాణాలలో. నేను చెప్పాను. ఆ, కొన్ని కాంట్రవర్సీస్ ఎలా ఉంటాయి అంటే శివలింగం గురించి ఒక కాంట్రవర్సీ చెప్పాను. శివలింగం అంటే చాలామంది ముఖ్యంగా ఈ కమ్యూనిస్టులు ఏం చెప్తుంటారంటే శివలింగం అంటే అది బూతు పదం అండి, అది బూతు. మీ హిందువులు ఆ, జ్ఞానం లేకుండా ఆ శివలింగాన్ని పూజిస్తున్నారు అని చెప్తుంటారు. కానీ మన గ్రంథాలు ఇచ్చే వివరణ, మీరు శివపురాణానికి వెళ్ళినా లేకుంటే లింగ పురాణానికి వెళ్ళినా శివలింగం అంటే యూనివర్స్, అంటే అండ ఆకారంలో ఉన్న సృష్టి ఏదైతే ఉందో అది శివలింగం. దాని కింద ఏదైతే వేదిగా ఉన్నారో అది అమ్మవారు. సో శివలింగం అది దానికి సంకేతం అన్నమాట. తర్వాత మీకు ఇతిహాసాలలో వచ్చిన కాంట్రవర్సీస్ అన్ని కూడా పురాణాలలో క్లారిటీ ఉంటుందండి. ముఖ్యంగా ఇప్పుడు ఇంద్రుడు కొన్ని సందర్భాలలో వచ్చి కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మనకి ఈ రోజులలో సినిమాలు చాలా ప్రభావం చేస్తాయి. రామాయణం ఉంది ఉదాహరణకి. రామాయణంలో లవకుశులు వచ్చి శ్రీరాముడితో లక్ష్మణుడితో యుద్ధం చేశారు అని లవకుశ అని ఒక సినిమా తీశారు. అలాంటిది ఏ పురాణంలో ఏ రామాయణంలో లేదండి. అవన్నీ కల్పితమైన కథలు. వీళ్ళు అంటే సినిమా వ్యూవర్షిప్ కోసమో దేనికోసమో తీసుకొని మనం ఏం చేస్తామంటే ఆ సినిమా తీశారు కాబట్టి ఇది నిజం కావచ్చు అని ఒక అపోహలో ఉంటాం. తర్వాత చాలా సినిమాలలో ఇంద్రుడి గురించి చాలా తక్కువ చేసి నీచంగా మాట్లాడుతుంటారు. ఒక ఉదాహరణ ఇవ్వాలంటే ఈ మధ్యలోనే అత్తారింటి అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పాలి అంటే ఇలా మన సమాజంలో జరుగుతుంది, మనని తప్పుగా మనకు సందేశం ఇస్తున్నారు, అందుకు నేను చెప్పాలి. అత్తారింటికి దారేది అనే ఒక సినిమాలో అక్కడ అహల్య ప్రస్తావన ఏదో కామెడీ రూపంలో చేస్తారు. ఇంద్రుడు లాంటి దేవతా స్వరూపము తప్పుడు పనులు చేస్తాడండి. సినిమాలు కూడా అలాగే చూపెడతారు. ఇంద్రుడు ఏ పని చేసినా లోక కళ్యాణానికే చేస్తాడు, ఆయనలో ఎలాంటి దోషం ఉండదు. ఆయన ఏ పని చేసినా ఈ సృష్టి మంచిగా నడవాలి, నలుగురికి మంచి జరగాలని చేస్తాడు. లేకుంటే ఎవరైతే శక్తుల్ని కూడగొట్టుకున్నాడు, అంటే శక్తుల్ని కూడగొట్టుకొని సృష్టిని నాశనం చేయడానికి ఎవడైతే పూనుకుంటున్నాడో వాళ్ళని సరైన దారిలో పెట్టడానికే ఇంద్రుడు కొన్ని పనులు చేస్తాడు, కానీ ఆయన తప్పుడు పనులు ఎప్పుడు చేయడు. కానీ ఈరోజు మన సమాజంలో కొన్ని సినిమాల ద్వారా కానీ కొన్ని ఆర్టికల్స్ ద్వారా కానీ లేదంటే కొన్ని ఈ లెఫ్టిస్ట్ నక్సల్ మీడియా కానీ తప్పుడు విధమైన కథనాలు ఆర్టికల్స్ రాసి మన దేవతల్ని మన దేవీ దేవతల్ని తప్పుగా చూపెడుతూ మనల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. దాన్ని మనం కొంచెం గుర్తుపెట్టుకుందాం. తర్వాత కర్మ సిద్ధాంతము ఇవన్నీ కూడా దీనికి చాలా ఆధారాలు మనకు ఈరోజు ఉన్నాయండి. కర్మలు కూడా సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ ఇలాంటి వాటికి కొన్ని ఆధారాలు మనకు కనిపిస్తాయండి. అయన్ స్టీవెన్సన్ అనే ఒక సైంటిస్ట్, ఈయన సైకియాట్రిస్టు, ఈయన కొన్ని చేసిన రీసెర్చ్ వల్ల నిజంగానే మనుషులు మళ్ళీ మళ్ళీ జన్మిస్తారు అనే దానికి కూడా మనకు ఆధారాలు, సైంటిఫిక్ ఆధారాలు ఈరోజు ఉన్నాయి. అయన్ స్టీవెన్సన్ దాదాపు ఒక 3000 కేసెస్ని స్టడీ చేసి దీనికి ఆధారం చూపెట్టాడు. ప్రత్యక్షమైన ఆధారం ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చే టైంలో ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన, ఈవెన్ దీంట్లో ఈ మహాత్మా గాంధీ అనే ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఒక స్త్రీ ఒక పిల్లకి జన్మనిస్తూ మరణించి మళ్ళీ పుట్టింది. ఆ పిల్లను ఆ టైంలో అంటే 1940 సమయంలో ఈ గాంధీ గారు కూడా వెళ్ళి కలిశారు. ఆమెకు పూర్వజన్మ జ్ఞప్తులు ఉన్నాయి. నేను నా కొడుకుకి జన్మనిస్తూ మరణించానని ఆమె చెప్పుకుంది. సో పూర్వజన్మకి సంబంధించిన సైంటిఫిక్ ఆధారాలు కూడా ఈరోజు ఉన్నాయి. సో మనం జనరల్గా ఏమనుకుంటామంటే మన మెమరీ అంటే మన జ్ఞాపక శక్తి అంతా బ్రెయిన్లోనే ఉంటుంది అని అనుకుంటాం. మరి మనిషి మరణించినప్పుడు బాడీని అంతా తగలబెట్టేస్తాము. మరి ఈ మెమరీ ఎట్లా క్యారీ అయింది అంటే సూక్ష్మ శరీరం అనేది ఒకటి ఉంది అని మనకి ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. సో ఇవన్నీ మనకు పురాణాలలో చెప్పబడతాయండి ఈ కర్మ సిద్ధాంతం గురించి.
తర్వాత ఇంకో కాంట్రవర్సీ ఏంటంటే ఆ, మీ హిందూ దేవతలు పెళ్ళిళ్ళు చేసుకుంటారండి, కాపురాలు చేసి పిల్లల్ని కంటారండి. అసలు కాపురాలు చేసి పిల్లల్ని కన్న దేవి దేవతలు ఎవరున్నారండి మన ధర్మంలో? శ్రీ మహావిష్ణువు ఉన్నారు. ఆయన బ్రహ్మగారిని కనేటప్పుడు శ్రీలక్ష్మి అమ్మవారితో ఏమన్నా కాపురం చేశారా? తన నాభిలోంచి బ్రహ్మగారిని పుట్టించారు. పోనీ బ్రహ్మగారు సరస్వతి అమ్మవారితో కాపురం చేసి ఏమన్నా సప్త ఋషుల్ని కన్నారా? మనువుని కన్నారా? ఆయన శరీర భాగాల నుంచి పుట్టించారు ఆయన్ని. సో సనాతన ధర్మం ప్రకారం భర్త భార్య అంటే దానికి అర్థాలే వేరండి. భర్త అంటే భరించేవాడు అని అర్థం. భార్య అంటే దేవత, ఒక దేవతకి శక్తి ఏదైతుందో ఆ శక్తినే భార్యగా వర్ణించారు. ఉదాహరణకి ఇంద్రుడు దేవత అయితే ఇంద్రుడికి ఉన్న శక్తి ఏదైతుందో ఆ శక్తి పేరు సచీదేవి. ఇప్పుడు విష్ణు ఉన్నారు, విష్ణు శక్తి లక్ష్మి. అంటే ఆ దేవతకి సంబంధించిన శక్తిని భార్యగా వర్ణించారు. ఆ వర్ణనని ఏమంటారంటే ఆంథ్రోపోమార్ఫిజం అంటారు. అంటే వాళ్ళు కూడా మనుషుల్లాగా ఉన్నారు, మనుషుల్లాగా మాట్లాడుకుంటున్నారు అనే వర్ణనలు ఉంటాయి. అంటే ఉన్నాయి కూడా, కానీ వాళ్ళు మనలాగా మానవుల్లాగా సంసారాలు చేసి పిల్లల్ని ఏం పుట్టించరు. అది ఒక అపోహ. దాని నుంచి మనం బయటికి రావాలి. ఇక తర్వాత ద్రౌపది గురించి ఇలాంటి రకరకాల ఫేక్ స్టోరీలన్నీ మనకు ఈ సోషల్ మీడియాలో కానీ సినిమాలలో కానీ ఈరోజు వర్ణిస్తున్నారు. మనం దీన్ని దీన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటే వాళ్ళకు కూడా మనం జవాబు చెప్పగలమండి. ఇంకా ఇదే కాకుండా నేను కొంచెం సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కూడా మీకు చెప్పాను. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఎలా ఉంటాయంటే అర్త్ గురించి వివరణ ఉంది పురాణాలలో. భూమి గుండ్రంగా ఉంది అనే వివరణ కూడా ఉంది. తర్వాత సూర్యుడి చుట్టూ ఇవన్నీ తిరుగుతాయి అనే వివరణ కూడా ఉంది. సూర్యుడి చుట్టూ మళ్ళీ సూర్యుడిని కూడా ఒక గ్రహంగానే అంటాం. ఎందుకంటే బ్యారీ మూమెంట్ అని ఉంటుంది. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరగట్లేదండి, అన్నీ ఒక చుట్టూ ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతున్నాయి. దీన్ని బ్యారీ మూమెంట్ అంటారు సైంటిఫిక్గా. సో అందుకే మనం సూర్యుడిని కూడా ఒక గ్రహంగానే కన్సిడర్ చేస్తాము. అలాగే అంటే డైమెన్షన్స్లో తేడాలు ఉండొచ్చు, కానీ భూమి గుండ్రంగా ఉంది, ఎన్ని వర్షాలు ఉన్నాయి, ఎన్ని సముద్రాలు ఉన్నాయి. అలాగే భూమి కాకుండా వేరే గ్రహాలు ఉన్నాయి, అక్కడ మనుషుల కంటే బలమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 10,000 సంవత్సరాలు కూడా బతుకుతారు అనే వివరాలన్నీ కూడా మనకు పురాణాలలో కనిపిస్తాయండి. అలాగే నేను చెప్పాను లోకాల గురించి వర్ణన కూడా ఉంటుంది. ఇంకోటి కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. నేను వ్యక్తం అవ్యక్తం అని చెప్పాను. అవ్యక్తం అంటే యూనివర్స్ చిన్నగా ఉండి తర్వాత ఎక్స్పాండ్ అవ్వడము, తర్వాత లయం అయిపోవడం. ఇది కూడా మనకు సైంటిఫిక్గా ఏదైతే సైన్స్ ఈరోజు చెప్తుందో అలాగే ఉంటుంది. ఈవెన్ పంచభూతాలు అంటాం, ఆకాశము, వాయువు, ఇవన్నీ తీసుకుంటే ఏ రకంగానైతే సైంటిఫిక్గా ఈ మ్యాటర్ అంతా పుట్టిందో అదే వివరణ మనకు ఈ పంచభూతాలలో కూడా కనిపిస్తుంది. సో సిమిలర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సైన్స్ ఎక్కడ ఉంటుందో సనాతన ధర్మం అక్కడ ఉంటుంది. ఒక్కోసారి సైన్స్ చెప్పలేని విషయాలు కూడా సనాతన ధర్మం చెప్తుంది. ఉదాహరణకి నేను చెప్పాను మల్టీవర్స్ గురించి చెప్పాను, ప్యారలల్ యూనివర్స్ గురించి దేవి భాగవతంలో ఉంటుంది. అలాగే టైం డైలేషన్ అంటారు, ఇది ఒక్కటి చెప్తాను నేను. కుకుడ్మి అని ఒక రాజు ఉంటాడు. ఈ కుకుడ్మి అనే రాజుకి ఆ, రేవతి అని ఒక కూతురు ఉంటుంది. ఈ రేవతికి పెళ్లి చేయాలని ఈ కుకుడ్మి రాజు అనుకుంటాడు. కానీ భూమి అంతా వెతికినా కూడా సరైన వరుడు ఈమెకి దొరకడు. అప్పుడు ఈ కుకుడ్మి రాజు ఏం చేస్తాడంటే తన కూతుర్ని తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్తాడు. ఈ వివరణ మీకు భాగవత పురాణంలో ఉంటుంది, విష్ణు పురాణంలో వేరే పురాణాలలో కూడా ఉందండి. సో బ్రహ్మగారు ఏం చేస్తున్నారంటే తన కూతుర్ని తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బ్రహ్మలోకంలో అక్కడ గంధర్వులు గానం చేస్తూ ఉంటారు. సరే గానం చేస్తున్నారు కదా, బ్రహ్మగారిని అందరినీ నేను డిస్టర్బ్ ఎందుకు చెయ్యాలి అని ఈయన వెళ్ళి ఒక చోట కూర్చుంటాడు. ఈ గానం జరిగే సమయానికే దాదాపు కొన్ని నిమిషాలు జరుగుతుంది, సమయం జరిగిపోతుంది, గడిచిపోతుంది. అప్పుడు బ్రహ్మగారు కుకుడ్మి రాజును గుర్తిస్తారు. ఎందుకంటే బ్రహ్మగారి దగ్గరికి వేరే గ్రహాల నుంచి కూడా ఎంతోమంది రాజులు, గంధర్వులు, దానవులు, కిన్నరులు, కింపురుషులు వీళ్ళంతా కూడా బ్రహ్మగా లోకానికి వస్తూ పోతూ ఉంటారనమాట. వాళ్ళు విమానాలలో వస్తారనే వివరణ కూడా ఉంటుంది.
సో బ్రహ్మగారి దగ్గరకు వచ్చినప్పుడు ఏమయ్యా రాజు, నువ్వు ఇలా వచ్చావేంటి, ఎంతసేపు అయింది వచ్చి అంటే, అప్పుడు కుకుడ్మి రాజు గారు చెప్తారు, నా కూతురికి పెళ్ళవ్వట్లేదు, భూమి అంతా వెతికాను, ఎక్కడ చూసినా సరైన వరుడు దొరకట్లేదు నాకు. నేను సరైన వరుడు ఉంటే మీరే చెప్పండి స్వామి, ఎక్కడున్నాడో చెప్పండి అంటే బ్రహ్మగారు అప్పుడు నవ్వుతారు. నవ్వి, అయ్యా నువ్వు వచ్చి ఎంతో సమయం గడిచిపోయింది, కొన్ని నిమిషాలు అంటే క్యాల్కులేట్ కనుక మనం చేసుకుంటే దాదాపు 12-13 నిమిషాల సమయం జరిగిపోయింది అనమాట. 12-13 నిమిషాల సమయం జరిగిపోయింది. నువ్వు ఇక్కడ ఉన్న ఈ సమయంలో భూమి మీద కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయిందయ్యా. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఈ సమయంలో నీ రాజ్యం ఏదైతుందో, నీ కొడుకులు మనమళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎప్పుడో నశించిపోయారు. ఇప్పుడు చెప్పాలంటే నీ రాజ్యమే అక్కడ లేదు, అదంతా గడిచిపోయింది. ఇప్పుడు నీ రాజ్యమే లేదు, నీ సంతతే లేదు. పోతే ఇప్పుడు ఆ, ఏది 28వ మహాయుగం నడుస్తుంది, ద్వాపర యుగంలో ఉన్నాము. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అవతారం తీసుకొని ఉన్నాడు, బలరాముడు ఉన్నాడు. నువ్వు నీ కూతుర్ని తీసుకెళ్ళి బలరాముడికి పెళ్లి చెయ్యయ్యా అని చెప్తాడు. అంటే మీరు గనక గమనిస్తే బ్రహ్మగారికి ఒక్కరోజు ఒక కల్పము 432 కోట్ల సంవత్సరాలు అని చెప్పాను. అంటే బ్రహ్మగారికి ఒక్క క్షణము, ఒక సెకండ్ మనకు 1,00,000 సంవత్సరాలండి క్యాల్కులేట్ చేసుకుంటే. అంటే బ్రహ్మగారికి ఒక సెకండ్ గడిస్తే మనకిక్కడ 1,00,000 సంవత్సరాలు గడుస్తుంది. అంటే ఆయన కళ్ళు తెరిచి మూసి తెరిచేలోగా మనకు 1,00,000 సంవత్సరాలు ఇక్కడ అయిపోతుంది అనమాట. మరి 13 నిమిషాలు అక్కడ ఉన్నారు ఆయన అంటే ఇక్కడ ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు గడిచింది అంటే దాదాపు 11 కానీ 12 కోట్ల సంవత్సరాలు గడిచినట్టు అనమాట. సో అందుకు బ్రహ్మగారు చెప్తారు, నువ్వు ఇప్పుడు వెంటనే మొదలైతే అక్కడ బలరాముడు ఉన్నాడు అని ఆ టైం చెప్పి బ్రహ్మగారే ఆ రాజు కూతుర్ని భూలోకానికి పంపిస్తాడు. అప్పుడు ఇక్కడికి వచ్చి కుకుడ్మి రాజు బలరాముడికి తాను పరిచయం చేసుకుంటాడు. పోతే ఈ కుకుడ్మి కూతురు ఎవరైతుందో ఆమె పూర్వ సమయానికి చెందింది కాబట్టి బలరాముడు ఒక 7 ఫీట్ల హైట్ ఉన్నాడు అనుకుందాం. ఈ కూతురు తాడి చెట్టు ఉంటుంది, తాడి చెట్టు ఉంటుంది కదా, అంత పొడుగు ఉంటుంది ఇది. సో అప్పుడు బలరాముడు ఏం చేస్తాడంటే తన నాగలి చూలితో ఈమె తల మీద పెట్టి ఆమెని తన హైట్కి తెచ్చుకుంటాడు. ఇది విష్ణు పురాణంలో ఉంటుంది. తన హైట్కి తెచ్చుకొని అప్పుడు ఆమెని పెళ్లి చేసుకుంటాడు. సో ఇది టైం డైలేషన్ అంటారు దీన్ని సైంటిఫిక్గా. ఇది ప్రూవ్డ్ ఫ్యాక్ట్ అండి. మీరు ఎవరైనా ఇంటర్స్టెల్లార్ అనే మూవీ కనుక చూస్తే ఇలాంటి సందర్భమే మనకు ఒకటి కనిపిస్తుంది. వీళ్ళు ఒక గ్రహం మీదకి వెళ్ళి అక్కడ 1 గంట ఉంటే వాళ్లకు స్పేస్షిప్లో 14 సంవత్సరాలు గడుస్తుంది. సో సైన్స్ ఈ రోజు చెప్పే టైం డైలేషన్ కూడా మన పురాణాలలో ఉన్నాయి. ఇది ఒక చోట లేదండి. మళ్ళీ కుకుడ్మి ఉదాహరణ ఒకటి ఉంది. మళ్ళీ శ్రీకృష్ణుడు ఉండే సమయంలో కూడా ఇలాంటి ప్రస్తావన మళ్ళీ వస్తుంది. సో ఇలాంటివి ఎన్నో సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మన ధర్మంలో ఉన్నాయండి. కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే వేరే ఏ మతాలలో కూడా ఇలాంటి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ లేవు, ఇలాంటి బ్రహ్మాండమైన విషయాలు లేవు. ఎందుకంటే అన్ని గ్రంథాలు నేను చదివాను కాబట్టి. సో మన ధర్మం ఎంతో గొప్పది. దీని గొప్పతనాన్ని మనం నలుగురికి చెప్పి మన ధర్మంలోనే అందరము ఉందాము, ఇక్కడే తరించి మోక్షాన్ని పొందుతాము. ధన్యవాదాలు గురువు గారు, చాలా బాగా చెప్పారు. అతి కొద్ది సమయంలో చాలా 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 విషయాలు వివరించారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే గురువు గారిని అడగండి. హ్యాండ్ రైజ్ చేయండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. నమస్కారం ప్రశ్నలు అండి. ఎవరికైనా? అసలు పురాణాలు అంటే ఏదో దేవుడికి సంబంధించిన ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పురాణం ఉంటుంది అనే చాలా అతి తక్కువ జ్ఞానం నుంచి అసలు పురాణంలో ఏముంటుంది అనేది మీరు చెప్తూ ఉంటే ఇట్ వాస్ కంప్లీట్లీ
అసలు అస్టానిషింగ్. అంటే నా ఊహకి కూడా అంత బాగా చెప్పారు. అయితే ఇంకా చాలా అర్థం కాలేవు కొన్ని విషయాలు. పురాణాల్లో 3 చెప్పారు: తామసికము, సాత్వికము, రాజసికము. రాజసిక పురాణాలు ఏంటండి? వీటి లిస్ట్ మనకు కనపడుతుందమ్మా అంటే అవి ఇప్పుడు మనం సాత్వికం అయితే కొంచెం అర్థమవుతాయి, తామసికం అయితే జాగ్రత్తగా చదవాలి వక్రీకరించకుండా అని. సో రాజసికము పైన పురాణాలు చదవాలి అన్నప్పుడు అంటే అది ఎట్లా అన్వయించుకోవాలి మనం? అంటే ఏం లేదండి, అన్నీ చదవచ్చు. పోతే ముందు మనం ఏం చేయాలంటే సాత్విక పురాణాలు కొన్ని చదువుకుంటే అసలు పరమాత్మ ఏమిటి, పరమాత్మ ఎలా ఉంటాడు, ఆ కాన్సెప్ట్ మనకు ముందు కొంచెం అర్థమవుతుంది. సో అది చదివిన తర్వాత అంటే ముఖ్యంగా ఈ రాజసిక తామసిక పురాణాలలో ఉన్న ప్రాబ్లం అంతా ఏంటంటే కొన్ని నెరేషన్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని వివరణ ఎట్లా ఉంటుందంటే చాలా తప్పుగా వివరణ ఉంటుంది. అంటే మనకు అలా అర్థమవుతుంది. ఇది కాకుండా ఈ కమ్యూనిస్టులు, ఈ బ్రిటిష్ వాళ్ళు చేసిన ట్రాన్స్లేషన్స్, అనువాదాలు ఏవైతే ఉన్నాయో చాలా లోపభూయిష్టంగా ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఏంటంటే ఆ, శివపురాణంలో కొన్ని సన్నివేశాలు ఉంటాయి. శివపురాణంలో సన్నివేశాలు ఎలా ఉంటాయంటే శివుడు కొందరు ఋషుల్ని పరీక్షించడానికి అక్కడికి వస్తాడు. అయితే ఆయన ఏం చేస్తాడంటే వచ్చేటప్పుడు వికృతమైన వేషం వేసుకొని ఆ, వింతైన నృత్యం చేసుకుంటూ వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే శివలింగాన్ని చేతిలో పట్టుకొని వస్తాడు. ఇలా లింగాన్ని ఇలా పట్టుకొని వస్తాడు. దాన్ని బాణలింగం అంటారు. కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ అనువాదం చేసేటప్పుడు ఏం చేశాడంటే లింగము అంటే మేల్ ఆర్గన్ అని రాశారు. అవును. సో లింగము అంటే సంస్కృతంలో అర్థం ఏంటంటే చిహ్నము. శివలింగం దేనికి చిహ్నము? నేను చెప్పాను కదండి, గుడ్డు ఆకారంలో ఉండే యూనివర్స్కి చిహ్నం అది. కానీ వీళ్ళు తెలిసి తెలియని జ్ఞానంతో ఏం చేస్తారంటే శివలింగం అంటే ఇట్స్ మేల్ ఆర్గన్ అని organ and that Panipatam is the female organ where this goes అని ఈవెన్ అంటే మా పిల్లలు అరౌండ్ 30 years వాళ్ళు కూడా వాదిస్తుంటారు అనమాట అప్పుడప్పుడు. సో ఇక్కడ ఈ తామసిక పురాణంలో ఉండే వర్ణన ఏంటంటే శివుడు లింగాన్ని పట్టుకొని వచ్చాడు, అది మనకు తెలుస్తుంది. కానీ ఈ తామసిక పురాణం వీళ్ళకి అర్థం కాకనో లేకుంటే పర్పస్ఫుల్లీనో వీళ్ళు ఏం చేశారంటే ఇది శివుడు లింగాన్ని పట్టుకొని రావడం ఏంటండి, అంటే మేలార్గాన్ని పట్టుకొని రావడం ఏంటి అంటే వివరణ అలా ఉంటుంది. ఓకే. రామకృష్ణ గారు మీ ప్రశ్న. అది యాక్చువల్గా కొంచెం మరి ఇక్కడ సందర్భం ఏమో అనుకోకండి. మీరు ఋగ్వేదం గురించి పుస్తకం రాశారన్నారు కదా, ఆ పుస్తకం పేరు చెప్తారా? మేము కొనుక్కొని చదువుకోవడానికి వెళ్ళి. ఇది అనువాదం అండి. పర్లేదు, నాకు కావాల్సింది నేను ఋగ్వేదిని బేసికల్లీ అసలు ఏ వేదం రాదులేండి, అసలు వేదం చదివే స్టేజ్ లేదు నాకు, అంత శక్తి లేదు. కానీ ఒక ప్రయత్నం చేద్దాము. చేసేదేదో నా వేదం అంటాం, నాది ఏది పరదేది కాదు, ఋగ్వేదంతో ఋగ్వేదం అన్నాం కాబట్టి దాన్నే నేర్చుకుందాము అని ఒక ఆలోచన ఉంది. సో మీరు రాశారు ఇన్సిడెంటల్గా, ఇవాళ మేడం మీ గురించి చెప్తూ వసుంధర మేడం ఋగ్వేదం గురించి రాశారు అని చెప్పేసరికి అదే అనువాదం. అసలు అంటూ వేదంలో ఏముందో కూడా 4 భాగాలు, అరణ్యకాలు, సంహితలు, ఉపనిషత్తులు ఇలా చెప్తారు, కానీ లోపల ఏముందో ఎప్పుడు తెలియదు. ఒక మహా అయితే ఒక శాంపుల్గా ఒక అగ్నిమీలే పురోహితం అని ఒకటి ఉంటుంది, అది ఋగ్వేదంలోది అని చెప్తారు. కానీ దాని మీనింగ్ ఏమిటి, అది ఎలా అర్థం చేసుకోవాలంటే ఒకళ్ళిద్దరు స్మార్థం చేసిన వాళ్ళని అడిగితే కూడా ఋగ్వేదం మా గురువు గారు ఏం చెప్తారు, జస్ట్ బట్టి ఏమంటారు అంటే చెప్పమంటారు, మేము నేర్చుకున్నాం, దాని అర్థం తెలియదు, దాని వివరణ తెలియదు, అంటే దాన్ని అన్వయం చేయలేము, మేము అన్వయక్రమం రాదు అని చెప్తారు. సో అంటే ఇంకా అది మనకు తెలియని ఏరియాగానే ఉండిపోతుంది. కనీసం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దామని నా ఉద్దేశం. అందుకని మీ పుస్తకం పేరు చెప్తే నేనేం చేస్తానండి, ఇక్కడ నా మొబైల్ నంబర్ ఇచ్చేస్తున్నాను, దానికి మీరు ఫోన్ అంటే నా దగ్గరే ఉంటాయి అవి. పైన కొంచెం రాంగ్ పెట్టాను, అది తీసేస్తాను. చాట్ బాక్స్ లో లేదంటే గ్రూప్ లో షేర్ చేస్తాం మీ నంబరు, కావాల్సిన వాళ్ళు మిమ్మల్ని. అయితే నేను చేసిన ప్రయత్నం ఎందుకు అని అంటే
ఆ, అంటే ఋగ్వేదంలో ఉన్న మంత్రాలకు కూడా అనేకమైన అర్థాలు ఉంటాయండి. ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అని రకరకాల అర్థాలు ఒకటే మంత్రానికి తీయొచ్చు. సో నేను ఆధ్యాత్మికమైన అర్థాన్ని ఎక్కువ తీసుకొని అది సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఉండాలనే ప్రయత్నం చేశాను. సో మీరు దానికి వాట్సాప్ పెడితే, మీరు పేమెంట్ చేస్తే నేనే పోస్ట్లో మీకు పంపించేస్తాను. షూర్ 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 సార్. కాకపోతే నేను ప్రస్తుతం ఇండియాలో లేనండి. నేను ఇండియా వచ్చిన తర్వాత తీసుకుంటాను మీ దగ్గర నుంచి. మీ తప్పనిసరి. నంబర్ నోట్ చేసుకుంటాను. నేను నెక్స్ట్ 10 days లో ఇండియా వచ్చేస్తాను. ఇండియా వచ్చిన తర్వాత నేను తీసుకుంటాను. తప్పనిసరి. నమో నమో. ధన్యవాదాలండి, చాలా గాయత్రి గారు, ధన్యవాదాలు. గాయత్రి గారు ఇప్పుడు మీ ప్రశ్న. నమస్కారం అండి గురుగారు. ఆ, చాలా తక్కువ సమయంలో అసలు మీరు ఇంత రీసెర్చ్ చేసి మాకు చాలా అరటిపండు ఉంచినట్లుగా చెప్పారనిపించిందండి. అంటే నేను ఒక టీచర్ని, విద్యార్థులకి అంటే పురాణాలు ఇవన్నీ కూడా ఏమీ తెలియవు. ఆ, అంటే మాకు కూడా కొంచెం అవగాహన తక్కువేనండి. మీరు చెప్పిన తర్వాత దీంట్లో ఇంత ఉన్నదా అనేది చాలా ఒక మైండ్ బ్లోయింగ్ అన్నమాట. అంటే వీటిలో ఉన్న అపోహలు నిజాలు ఏంటో అలాంటివి ఏమన్నా ఒక పుస్తకం లాంటిది ఏమన్నా మీరు ఏమన్నా రాశారండి? అంటే దాని నుంచి విషయాలు నేర్చుకోవడానికి. సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అని ఒక బుక్ రాశానండి. దాంట్లో చాలా వరకు కవర్ అవుతాయి కామన్ పాయింట్స్ అన్ని కూడా. అలాగేనండి. నాదే బుక్స్ ఉన్నాయి. నేను నా నంబర్ పెడితే కొన్ని కామన్ బుక్స్ ఉంటాయండి. అవి మీరు చదువుకుంటే బేసిక్ ఐడియా వస్తుంది సనాతన ధర్మం అంటే ఏంటి అనేది. తప్పకుండానండి. ధన్యవాదాలు. కామేశ్వరరావు గారు. అయ్యా నమస్కారం. నమస్తే అండి. రాజు గారు నమస్కారం. ఆ, ఇప్పటిదాకా అందరూ చెప్తున్నారు, అదే భావన నాకు కూడా. చక్కగా ఉంది మీ క్లాసు. మరి నాకు ఒక బేసిక్ డౌట్ అండి. ఇప్పుడు సుమారుగా గత 200 సంవత్సరాలలో మన భారతీయ వాగ్మయానికి నిజంగా చెదరపట్టాయి. ఎంతో మంది దాన్ని తప్పుదారి పట్టించారు. ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా మనకు అదే అర్థం అవుతుంది. మరి ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చి సుమారు 75 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మన వాళ్ళు దాన్ని కరెక్ట్ చేయడానికి ఎలాంటి వ్యవస్థని పెట్టుకున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మరి అదేమైనా చేస్తున్నారా, లేకపోతే ఇది ఫేట్ కంప్లీ అని చెప్పేసి వదిలేస్తున్నారా, లేకపోతే మనలో మనమే చర్చించుకోవడం కానీ అంతకంటే పైకి ఏమైనా ఇది ఎస్కలేట్ అవుతుందా? గవర్నమెంట్ లెవెల్ దాకా ఏమైనా పెడుతోందా? ఏమైనా అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా, లేకపోతే అలాంటి వ్యవస్థ ఏదైనా ఉందా? మన సిద్ధాంతం చెప్పేవాళ్ళు మహానుభావులు ఎంతో మంది ఉన్నారండి. ఆదిశంకరుల సమయం నుంచి మధ్వాచార్యులు, అందరూ రామానుజులు, అనేక గురువులు ఈ విషయాన్ని చెప్తూనే ఉన్నారు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఏమైందంటే విద్యా వ్యవస్థ అంతా కూడా కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్ళింది. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే మన చరిత్రను దాదాపుగా ఇరేజ్ చేసేశారు. అవును సార్. మనం ఒక 200-300 సంవత్సరాలు మనల్ని పాలించిన మొఘలుల గురించి ఎక్కువ తెలుసుకుంటున్నాం కానీ మన రాజుల గురించి కానీ, లేకుంటే మహాభారతం కూడా చరిత్రేనండి. అది మహాభారతం అంటే ఏదో ఇతిహాసం అని తీసేస్తాము, అది చరిత్రే. సో ఆ చరిత్రను చెప్పుకోవట్లేదు. ఎంతో మంది గొప్ప రాజులు ఉన్నారు, వాళ్ళ గురించి చదువుకోలేదు. శివాజీ గురించి చదువుకోలేదు, ఎవరి గురించి చదువుకోలేదు. పోతే ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ కొంచెం స్లోగానే చేస్తుంది కానీ ఈ మధ్యలో ఎన్సీఆర్టీ సిలబస్ని కూడా కొంచెం చేంజ్ చేశారు వీళ్ళు. అయితే మొఘలుల గురించి మొత్తం తీసేయకుండా అసలు మొఘలులు మనకు చేసిన దుర్మార్గాల గురించి చెప్పాలి. అలాగే ఈ కమ్యూనిస్టులు చేసిన దుర్మార్గాల గురించి కూడా చెబితే అది ఇంకా బాగుంటుంది. చెయ్యలేదని కాదండి, చాలామంది మహానుభావులు చేస్తూనే ఉన్నారు. ప్రతి సమయానికి మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, నాకంటే 1000 రెట్లు గొప్పోళ్ళు పుడుతూనే ఉన్నారు. సమాజ సేవ అంటే చేస్తూ నా ఉద్దేశం అది కాదు సార్. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు యంగర్ జనరేషన్స్ కి ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం 200 సంవత్సరాలు చదువుకున్న చరిత్ర చాలా వక్రీకరించబడింది, కాబట్టి ఇది నిజం అని ఎవరైనా పూనుకుని ఏదైనా అలాంటి ప్రచారం చేయడం కానీ అలాంటి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో, నేను శంకరాచార్య దాకా వెళ్ళలేదు, ఇప్పుడు గత 50 ఏళ్ళుగా కానీ 100 ఏళ్ళు కానీ ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఎడ్యుకేషన్ పాలసీ కూడా రివైజ్ చేసిందండి 4 ఏళ్ల క్రితం. 2020లో రివైవ్ చేసింది. అందులో 2-3 పారాగ్రాఫ్ సపరేట్గా పెట్టారు. ఏంటంటే సనాతన ధర్మం గురించి మళ్ళీ రివైవ్ చేయాలి, మన మన వాంగ్మయాన్ని మళ్ళీ తిరగ రాయాలి, రాసి మళ్ళీ ఎన్సీఈఆర్టీ ద్వారా అందరికీ అందించాలి అని వాళ్ళు చెప్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎంతవరకు జరుగుతున్నాయి అది నేను అవుతున్నాయండి. చాలా మంది వచ్చారు. ఇప్పుడు ఈ కాలందే తీసుకుందామండి, కొంచెం పూర్వం వెళ్దాం. కోటా వెంకటాచలం గారని మీకు తెలుసు అనుకుంటాను. ఈయన ఎంతో రీసెర్చ్ చేశారు మహాభారతం గురించి, రామాయణం గురించి. ఇంకా లేటెస్ట్ కాలంలో తీసుకుంటే కొత్త కొత్త ఆథర్స్ వచ్చారు. సావర్కర్ గురించి ఎన్నో తప్పుడు కథనాలు ఉన్నాయి. ఆ, విక్రమ్ గారు అని ఉన్నారు కదా, ఆయన సావర్కర్ గురించి బుక్స్ రాశారు. సో ఫైట్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు కూడా ఓకే, ఊపందుకుంది. చాలా మంది సరే, ఉన్నారు. నమస్కారం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయండి? నమస్కారం అండి. శ్రీలత నా గారు. పేరు శ్రీలత. నేను టీచర్గా పనిచేస్తున్నానండి. మీరు ఈ తామసిక పురాణాలని ఇవి 3 రకాలుగా చెప్పారు. అసలు జనరల్గా ఫస్ట్ ఏదంటూ చదవాలి, ముందు భగవంతుడు అంటే తెలియాలి అంటే, ఆ జ్ఞానాన్ని సంపాదించాలంటే ఏది చదవాలి? మీరు ఇంతవరకు ఏం చదువుకుంటే భగవద్గీత నుంచి స్టార్ట్ చేయండి అమ్మా. ఓకే. భగవద్గీత తర్వాత భాగవతం చదవండి, తర్వాత రామాయణం చదవండి, తర్వాత ఇతర ప్రస్తుతం పురాణాలు చదవండి. రామాయణం, ఆ, వాల్మీకి రామాయణం చదవలేదు, కానీ రంగనాథ రామాయణం అని అది పారాయణం చేస్తుంటాను నేను. ప్రస్తుతం సంస్కృతం నేర్చుకుంటున్నాను. వీటి గురించి తెలియాలి అంటే సంస్కృత జ్ఞానం ఉంటే అసలు అర్థం ఏంటో తెలుస్తుంది అన్నట్టుగా నేను సంస్కృతం ప్రస్తుతం ప్రవేశంలో చదువుతున్నాను. అంటే ఆ, మీకు సంస్కృతం రాకున్నా ఆ శ్లోకాన్ని చదువుకుంటూ అనువాదం చదువుకోండమ్మా. గీత కానీ గీత నాకు ప్లస్ అనువాదంతో తృప్తి లేదు. అది కరెక్టే. ఎందుకంటే అంటే నేను సంస్కృతంలో పెద్ద మీరు నేర్చుకున్న విద్వాంసురాలని కాదు, కానీ తెలుసుకునేది ఏదో యాక్చువల్ ఏముంది అని తెలుసుకోవాలని నేను సంస్కృతం నేర్చుకుంటున్నాను. భగవద్గీత చదవగలుగుతాను కానీ అర్థం మొత్తం తెలియదు. ఏవో కొన్ని శ్లోకాల అర్థాలు తెలుసు కానీ మొత్తం అర్థం అయితే తెలియదు. భాగవతం కూడా పిల్లల భాగవతం, బొమ్మల భాగవతం అని అదే చదివాను కృష్ణుడిని, కానీ మొత్తం భాగవతం అయితే చదవలేదండి. ఈవెన్ మీరు గీతా ప్రెస్ అనువాదాలు చదివినా బాగానే ఉంటుందమ్మా. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, చిన్న చిన్న అనువాద దోషాలు ఉంటాయి, కానీ బాగుంటుందమ్మా. కానీ మీరు ఏ రామాయణం చదివినా వాల్మీకి రామాయణాన్ని మించింది లేదండి. మించింది లేదు, కానీ ఇది కొంచెం ద్విపద కావ్యం కాబట్టి కొంచెం సులభంగా అర్థమవుతుంది అని నా దగ్గర వాల్మీకి రామాయణం కూడా కొన్నాను. ప్రస్తుతం నాకు సమయం లేక నేను అది ఇంకా మొదలు పెట్టలేదు. నెక్స్ట్ ఇయర్ రిటైర్ అయితే అప్పుడు చదువుకోవాలి. లాస్ట్ ఇయర్ ఆఫ్ సర్వీస్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయండి? లేకపోతే మనం ప్రార్థన చేసుకుని క్లాస్ని ఎండ్ చేస్తాం. చాలా మాటమ్మా, చాలా బాగా చెప్పారండి గురువు గారు. ఇది ఒక్క మాట. వైద్య వృత్తిలో ఉంటూ ఇటు సైన్స్ చదువుకొని పురాణాల గురించి దాని మీద లోతుగా చదివి అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి అది ఎలా చదవాలి, పురాణాలంటే ఏంటి అన్నది ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ బాగా ఇచ్చారని చాలా చాలా ధన్యవాదాలు. అమ్మా వసుంధర గారు ఒక్క మాట. చెప్పండి సార్. కామేశ్వరరావు గారు చెప్పండి. అంటే ఇంకొక క్లాస్ వీరిది ఉంటుందా లేకపోతే ఎట్లా? షెడ్యూల్లో ఇంకొకటి ఉన్నట్టుంది. అది నెక్స్ట్ మిగిలిన క్లాసెస్ లో ఉంటుంది, రేపే ఉండదు. నెక్స్ట్ క్లాసెస్ లో మీకు రేపు అంటే అలా కాదు, వీరిది ఇంకో క్లాస్ ఉంటుంది అంతే కదా? అది షెడ్యూల్ లో ఉంది. ఒకసారి ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు గురువు గారు, చాలా బాగా ప్రమోదిని అర్థమైంది. గారు ప్రార్థన చేయవలసిందిగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. తేజోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అదనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చరా స్వాధ్యాయాన్ మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. మేడం వసుంధర లక్ష్మీ మేడం, ఒక నరసింహ క్వశ్చన్ గారు, అండి, ఒక చిన్న క్వశ్చన్ అండి. మీరు మోడల్ పేపర్ ఒకటి పెట్టారు కదా, బిట్ పేపర్ లాగా, అదే మన అది తర్వాత అండి, క్లాస్ అయిపోయిన తర్వాత, జనగణమన అయిపోయిన నేషనల్ అంతం అయిన తర్వాత మాట్లాడు. అలాగే సరే సరే. లక్ష్మీ నరసింహ గారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभाशिष मागे. गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. ధన్యవాదాలు. జై. ధన్యవాదాలు లక్ష్మీ నరసింహ గారు. ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? రామకృష్ణ గారు మీరు ఏదో అడుగుతున్నారు.